గొప్పవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. నిజమే, దైవజనుడు హింసించేవాడిగా ఉండాలి. ఏమండి, ఇంకా ఏం చెప్పండి, సాధువుగా ఉండాలి, ఇంకా బోధించడానికి సమర్థత కలిగిన వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏకాంతంలో నేను ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని మహిమ చెప్తాను. ఏదో గొప్ప అని చెప్పడం, నాకంటే గొప్ప దైవజనులు ఇక్కడ ఉన్నారు. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకంటే గొప్ప దైవజనులు స్థానంలో ఉన్నారు. సేవ చేస్తున్న అజరే గారు అంత భక్తి పరులు ఇక్కడ సేవ చేశారు. అంత భక్తులు, ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రేమించి కనికరించి ఈ అవకాశం దేవుడు ఇచ్చాడు. అది గొప్ప. అంతేగాని నేను గొప్ప అని చెప్పడం లేదు, కానీ నాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన గొప్పవాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్ర. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే నాకు దేవుడు ఉంటాను, ప్రత్యక్షతగా ఉంటాను దేవుని దగ్గర. ఒక్కొక్క సందర్భం తీసుకున్న ప్రత్యక్షత నాకు దయచేసి ప్రభు. ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ అర్థం కావటానికి, చెప్పండి, దైవ స్వరూపి. ఏకాంతంలో వెళ్ళి కూర్చున్నా, ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ దైవ స్వరూపి అనే ఈ సహవాసానికి దైవ స్వరూపి సహవాసం అని పేరు పెట్టడం కారణం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి మీ చిత్తం ఏంటి ప్రభువా? ఎందుకు ఈ పేరు పెట్టబడి, ఈ పేరు పెట్టారు ఈ సహవాసానికి? ఈ పేరు పెట్టడానికి వెనకాల ఉన్నటువంటి మీ యొక్క చిత్తము, మీ యొక్క ప్రణాళిక ఏంటి? మేము ఏ విధంగా ఉండాలని, ఏ విధంగా సేవ చేయాలని, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా అని దేవుని దగ్గర అడిగితే దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. దేని గురించి? దైవ స్వరూపి గురించి. ఆ ప్రత్యక్షను దేవుడు ఇవ్వగానే డైరీలో రాసుకున్నా. ఈ డైరీలో ఏమండి అదొక మెసేజ్ అయిపోయింది. మళ్ళీ ఏకాంతం ప్రార్థన చేస్తాను. ప్రభువా, పాత నిబంధన క్రొత్త నిబంధన సేవకి డిఫరెన్స్, తేడా నాకు కావాలి ప్రభువా. మనం ఇప్పుడు ఏ నిబంధనలో ఉన్నాం? క్రొత్త నిబంధన యుగములో ఉన్నాం. మనం ఏ యుగంలో ఉన్నాం చెప్పండి? క్రొత్త నిబంధన యుగంలో ఉన్నాం. పాత నిబంధన సేవ వేరు, క్రొత్త నిబంధన సేవ వేరు. ఇప్పుడు నాకు క్రొత్త నిబంధన సేవ కావాలి. ఏ సేవ కావాలి నాకు? క్రొత్త నిబంధన సేవ కావాలి. అది ఈ సేవకి ఆ సేవకి డిఫరెన్స్, తేడా, ఆ ప్రత్యక్షత ప్రభువా అంటే దేవుడు ఇచ్చాడు. అది డైరీలో రాస్తే అదో ప్రసంగం అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేశా. పాత నిబంధన ప్రవక్తలు బోధించిన బోధ విధానం, వారి బోధల విధానం ఎలా ఉంది? క్రొత్త నిబంధనలో శిష్యులు యేసు ప్రభు వారు బోధించిన విధానం, ఆ బోధల డిఫరెన్స్, తేడా ఏంటి ప్రభు? ప్రత్యక్షత ప్రభు అంటే ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. అదో ప్రసంగం అయిపోయింది. ప్రియమైన దేవుడా, ఇంకా ఇట్లా అడుగుతా ఉన్నాను దేవుని దగ్గర. మనం పాపం చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మళ్ళీ చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మళ్ళీ చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం, మళ్ళీ చేస్తున్నాం, ఒప్పుకుంటున్నాం. అసలు ఇలా కాదు ప్రభువా, నేను పాపం చేయకుండా ఉండాలి. ఏం చేయకుండా ఉండాలి? టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నాకు పాపం చేయకుండా నేను ఉండాలి. నేను చేయటం ఒప్పుకోవడం ఇదే నా సేవ. నాకు ప్రత్యక్షత ప్రభువా అని అడిగితే ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. చేయకుండా ఉండటానికి, ఇక నువ్వు పాపం చేయకుండా ఉండటానికి ఆ ప్రత్యక్షత అయ్యా అంటే ఆ ప్రత్యక్షత ఇచ్చాడు. డైరీలో రాసి అదో ప్రసంగం అయిపోయింది. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రశ్న అడుగుతాను, ఏమనుకోబాకండి. ప్రత్యక్షత అంటే ఏంటి అసలు అర్థం? ప్రత్యక్షత అనే మాటకు అర్థం ఏంటి? బయలుపరచుట, రైట్. అపియరెన్స్, కనుపరచుట, బయలుపరచుట, కరెక్ట్. మీరు చెప్పింది దగ్గర సంబంధం ఉంది. పరలోక సత్యాలను, ఆత్మీయ సత్యాలను మన మనస్సుకు, మన హృదయానికి దేవుడు వెల్లడి చేయటమే ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. ఎగ్జాంపుల్, యేసు ప్రభువులు అడిగారు, నన్ను ఏమనుకుంటున్నారు ఈ ప్రజలు అంటే, కొందరు ఏలియా అనియు, కొందరు బాప్తిస్మిచ్చు అట్లా అనుకుంటున్నారు. పేతురు, నువ్వేమనుకుంటున్నావు అంటే ఏమన్నాడు పేతురు? నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆశ్చర్యపోయారు యేసు ప్రభువు వారు. ఎమ్మటే ఏమన్నారు తెలుసా? ఇది నీకు పరలోకమందున దేవుడు బయలుపరిచినే కానీ నరులు నీకు
బయలుపరచలేదు, అది ప్రత్యక్షత. దేవునికి స్తోత్ర. ఇది ఎవరు బయలుపరిచారు చెప్పండి? పరలోకమందున దేవుడు నీకు బయలుపరిస్తేనే నీకు తెలిసింది, కానీ నీ అంతటా నీకు ఇది తెలియలేదు, నరులు నీకు బయలుపరచలేదు. ఇది ప్రత్యక్షత అంటే. ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్ర. ఇలాంటి ప్రత్యక్షతలు ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన మహిమ కొరకు ఇచ్చాడు దేవుడు. అది ఆయనకే మహిమ. ఏమండి, అందుకని ఎవరైనా నాకు దగ్గరకు వచ్చి వాక్యం బాగా చెప్పారంటే నేను అస్సలు దాన్ని రిసీవ్ చేసుకోను, అస్సలు తీసుకోను. ఏమంటారంటే ఆ మహిమ యేసయ్యకు చెందునుగాక అంట. దేవునికి స్తోత్రం. పొగడ్త పన్నీరు వంటిది, దాని వాసన చూసి వదిలేసేయాలి కానీ తాగకూడదు. తాగితే ఏమవుద్ది చెప్పాలి? పొగడ్త ఎలాంటిది? పొగడ్త పన్నీరు లాంటిది, దాని వాసన చూసి వదిలేయాలి కానీ తాగితే విరోచనలు పడతాయి, లేనిపోయింది, ఆరోగ్యం దెబ్బతినొద్ది. దేవునికి స్తోత్రం. దానివల్ల గర్వం వచ్చుద్ది. దానివల్ల ఏమొచ్చుద్ది చెప్పండి? గర్వం వచ్చుద్ది. నా అంతటూ లేడని చెప్పని కాలు రేగేసాడు అనుకో, కిందకి అనగదొక్కేస్తాడు దేవుడికి. స్మాష్ అయిపోయింది, అక్కడ చాప్టర్ క్లోజ్. దేవునికి స్తోత్రం. అందుకని ఎప్పటికప్పుడు సేవకుడు గర్వం రాకుండా చూసుకోవడానికి కొన్ని మెలకువలు నేర్చుకోవాలి. ఏమండి, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలు. ఇవన్నీ కూడా ఎవరు ప్రత్యక్షతలు చెప్పండి? దేవుని దగ్గర ఒకసారి అడిగా, అయ్యా సేవలో కొంతమంది బాగా ఆస్వాదించబడ్డారు, బాగా రాబడొస్తుంది, కొంతమందికి సేవ లేక, డబ్బులు లేక చాలా పేద స్థితిలో ఉన్నారయ్యా. ఎందుకు వాళ్ళు అట్లా ఉంటున్నారు? వీళ్ళు ఇట్లా ఎందుకు ఉంటున్నారు, వాళ్ళు అట్లా ఎందుకు ఉంటున్నారు? దానికి ప్రత్యక్షత దయచే ప్రభువా అంటే తీసుకో అన్నాడు. దేవుడు ఇచ్చేసాడు. దాని డైరీలో రాశాను. అదో ప్రసంగం. దేవునికి స్తోత్ర. అదో మెసేజ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేని బిడ్డరా, అట్లా ప్రియమైన దేని బిడ్డరా, దేవుని దగ్గర మనల్ని ఎవరైనా ప్రార్థన పిలిచారనుకోండి, స్తుతుకోవడానికి కానీ, లేకపోతే మీటింగ్స్ కానీ, ఏమండి ఉపవాస కూడికలు కానీ ఎవరైనా వాక్యం చెప్తాను పిలిస్తే మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి అడిగి ఆ ప్రత్యక్షత పొందుకొని దాన్ని రిలీజ్ చేయాలి. అక్కడికి వెళ్ళిన చోటు. ఎందుకంటే మనం వెళ్ళే ప్రాంతం యొక్క ప్రజలు తెలియదు మనకి ఎలాంటి వాళ్ళు. నన్ను ఒక ప్రాంతాన్ని పిలిచారండి, హైదరాబాద్ పిలిచారండి. నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి. అక్కడ మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పాలి. ఆ మీటింగ్కి వచ్చేటువంటి ప్రజలు ఎలాంటి మైండ్ సెట్ కలిగిన వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు నాకు తెలియదు. నాకేం తెలియదు, జీరో. నేను దేవుణ్ణి అడుగుతా. అక్కడ మీటింగ్కి వచ్చేటువంటి ప్రజలు వాళ్ళకి ఏ అవసరంతో వస్తున్నారో వాళ్ళకి కావాల్సిన ప్రత్యక్షత నాకు దయచేయి. నేను దాన్ని తీసుకొని ఏం చేయాలి చెప్పండి? వాళ్ళకి బోధించాలి. అప్పుడు దేవుడు వాళ్ళతో సూటిగా మాట్లాడతాడు. వచ్చిన వాళ్ళకి ఆత్మలో సాటిస్ఫై అవుతుంది. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దీనినే రేమా వాక్కు అంటారు. హెబ్రీ భాషలో బైబిల్ వాక్యాన్ని 2 భాగాలు. ఒకటి లోగోస్, రెండవది రేమా. లోగోస్ అంటే వ్రాయబడిన వాక్యం. లోగోస్ అంటే ఏం చెప్పండి? వ్రాయబడినటువంటి ఈ వ్రాయబడిన వాక్యంలో నుంచి ఈ సందర్భానికి తగినట్టుగా వాక్యం బయట తీయాలంటే అదని ప్రత్యక్షత కావాలి. ఈ సందర్భానికి తగినటువంటి వాక్యం బయట తీయాలంటే ఏం కావాలి చెప్పండి? ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షతే రేమా అంటారు. దాని పేరులో ఏం చెప్పండి? ఎబ్రీ భాషలో రేమా వాక్కు. దేవునికి స్తోత్ర. దానిని అర్థమయ్యే భాషలో తాజా వాక్యం. ఏ వాక్యం చెప్పండి? తాజా రొట్టె. ఏమండి, ఏ రొట్టె తినాలి చెప్పండి? మనం తాజా రొట్టెలు తిందామా? సద్ది రొట్టెలు చెప్పాలి. తాజా, ఎప్పటికప్పుడు తాజా. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పల్లవి చరణం పాట పాడి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. నేను ఈ మధ్యకాలంలో దేవుని దగ్గర అడుగుతున్నాను, అయ్యా నీలాంటి సేవ కావాలి. ఏ సేవ కావాలి? నీలాంటి సేవ. నువ్వు చాలా సేవ చేసావో ఆ సేవ నాకు కావాలి ప్రభు అంటే ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. దాంట్లోంచి కొన్ని మాటలు మనం ఫస్ట్ ప్రసంగంలో నేర్చుకున్నాం. దాని తరువు భాగం దాని నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. అంశం ఏం చెప్పండి? యేసు లాంటి సేవ. ఎవరిలాంటి సేవ?
యేసు లాంటి సేవ. అయ్యా నీలాంటి సేవ నాకు కావాలి, నీలా బ్రతకాలి, నీలా జీవించాలి, నీలా నడవాలి, నీలా మాట్లాడాలి, నీలా ప్రవర్తించాలి. ఆ కృప అడుక్కుంటున్నాను దేవుని దగ్గర, ఆ కృపను దేవుని దగ్గర అడుగుతున్నాను. ఏమండి, అడిగి మనం పొందుకుంటే తప్పకుండా దేవుడు ఇస్తాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, యేసు లాంటి సేవ మనము చేయగలమా? మనకి సాధ్యమేనా? మనకి సాధ్యం కాదా? మనకి చేతన అవుద్దా చెప్పండి, యథార్థంగా చెప్పండి. మనకి సాధ్యం అవుద్దా, సాధ్యం కాదా చెప్పండి. మీరు నేను అడిగిన దాని ప్రశ్నకి మీరు జవాబు చెప్తే, మీరు రిప్లై ఇస్తే నేను వాక్యాన్ని సప్లై చేస్తాను. చెప్పండి. చాలా సమర్పించుకోవాలి. యేసులాంటి సేవ చేయాలంటే చాలా రైట్. అది మనకి సాధ్యమా, సాధ్యం కాదా అంటే కొంతమంది సాధ్యం కాదంటారు, కొంతమంది సాధ్యం అవుతుంది అంటారు. అయితే ఎవరికి సాధ్యం అవుతుంది, ఎవరికి సాధ్యం కాదు? ఎవరికి సాధ్యం అవుతుంది, ఎవరికి సాధ్యం కాదు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను 100% నమ్ముతున్నాను, నాకు సాధ్యం. దేవునికి స్తోత్ర. ఎవరైతే నీ నమ్మిక చొప్పున నీకు యేసు ప్రభువు వారే చెప్పారు, నువ్వు రహస్యంగా గంటల తరబడి ప్రార్థన చేస్తే, బహిరంగంగా క్లుప్త ప్రార్థన చేస్తే సరిపోతుంది. దేవునికి స్తోత్ర. రహస్యంగా ఎవరికి కనబడకుండా గంటల తరబడి నువ్వు ప్రార్థన చేస్తే, బహిరంగంగా ఎటువంటి ప్రార్థన చేస్తే సరిపోతుంది చెప్పండి, చెప్పండి. క్లుప్త ప్రార్థన చేస్తే యేసు ప్రభువు వారి సేవలో బాగు చేయమని రోగులు వచ్చారు, దయ్యాలు పట్టిన వాళ్ళు వచ్చారు, పక్షవాయుగల రోగులు వచ్చారు. ఒకే ఒక మాట అన్నారు, ఏమని? నీ విశ్వాసమే నేను స్వస్థత కలుగునుగాక. వెళ్ళిపో. 38 సంవత్సరాలు పడి ఉన్నాడు కోనేటి దగ్గర రోగి. ఏమండి, ఒకే మాట అన్నాడు. ఏమాట అన్నాడు చెప్పండి? నీ పరిపెత్తుకొని లేచి నడు. 2000 దయ్యాలు పట్టినాయి. ఏమండి, ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఒకే ఒక మాట. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపెట్టి అవుట్. క్లుప్త ప్రార్థన, గంటల తరబడి యేసయ్య రహస్యంగా ప్రార్థన చేసేవారు. బహిరంగంగా వచ్చినప్పుడు, బహిరంగంగా కనబడేదానికి వచ్చినప్పుడు చిన్న ప్రార్థన చేస్తే చాలు. అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కార్యం జరుగుతుంది. రహస్యంగా గంటల తరబడి ప్రార్థన చేయని వాళ్ళు బహిరంగంగా ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా కాదా? రైట్. దేవునికి స్తోత్రం. వాక్యానికి కనెక్ట్ అవ్వాలి. మీరు ఏమవ్వాలి చెప్పండి? ఎప్పుడు కనెక్ట్ అవుతారు తెలుసా? శ్రద్ధగా వింటే వాక్యానికి కనెక్ట్ అవుతారు. శ్రద్ధగా వినకపోతే వాక్యానికి కనెక్ట్ కారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్య చేసిన లాంటి సేవ ఎవరికి సాధ్యమవుతుంటే, నమ్మితే, అని చెప్పినట్టు నువ్వు చేస్తే, నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. ఇంకో పాయింట్, నువ్వు ఆశపడితే. ఇంకోటి ఏం చెప్పండి? ఆశపడితే. నేను ఆశతో అడిగితే అన్నాడు, కీర్తన 107 అధ్యాయము 9వ వచనం వాగ్దానం చేస్తున్నాను, చదువు అన్నాడు దేవుడు దర్శనంలోకి వచ్చి. ఇలాంటి అసాధారణమైన విషయాలు దేవుని దగ్గర అడిగినప్పుడు, అయ్యా నాకు దయచే ప్రభువా అయ్యా అని బ్రతులాడుతూ ఉంటే, దేవుడు దర్శనంలోకి వచ్చి అన్నాడు, 107వ కీర్తన 9వ వచనం నీకు వాగ్దానం చేస్తున్నాను, చదువు అన్నాడు దేవుడు. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి ఉన్న ప్రాణమును మేలుతో ఆయన నింపి ఉన్నాడు. నువ్వు ఆశపడితే ఆశ గలవాని ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశే లేకపోతే పొందుకోలేము. ఏమండి, బైబిల్ గ్రంథం చదివేటప్పుడు కొన్ని అసాధారణమైన అద్భుతాలు ఉంటాయి. ఏమండి, వాటిని చూస్తూ ఉంటే నాకు ఆశ పడుతూ ఉంటుంది. ఆశ, అమ్మో అటువంటి కార్యాలు నేను కల్లారా ఈ సేవలో చూడాలి. ఆశతో అడుగుతూ ఉంటే దేవుడు అన్నాడు, నీ ప్రాణాన్ని నేను ఏం చేస్తాను చెప్పండి? తృప్తిపరుస్తా అన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక.
దేవునికి స్తోత్రం. యేసు లాంటి సేవ చేయుదుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెనని కొద్దిమంది అన్నారు. ఏంటి ఏంటి అందరికి ఇష్టం లేదా ఏసే లాంటి సేవ చేయటం? చెప్పండి. ఏసే కొద్ది రోజులు బతికినా ఎలా బతకాలి? కాకిలా కలకాలం కన్నా అంశలాగా కొద్ది కాలం బతికినా ఏసే లాంటి సేవ కొద్ది కాలం చేసినా చాలు. ఎంత సేవ చేశాడు ఆయన? 3.5 సంవత్సరాలు సేవ చేస్తాడు, భూలోకాన్ని తల క్రింద చేసి. అవునా కాదా? దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఒక పాట పాడుకొని ఒక పల్లవచనం పాట పాడుకొని ముందుకెళ్ళిపోదాం. నీలాగి నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, నీలాగి నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని దయా, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను చప్పట్లు కొడదాం, నీలాగే నేను నడవాలని, నీలాగే నేను బ్రతకాలని, పరిశుద్ధునిగా నేను ఉండాలని, నీతి మార్గమును బోధించాలని, పరిశుద్ధునిగా నేను ఉండాలని, నీతి మార్గమును బోధించాలని, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, నీలాగే నేను బ్రతకాలని, నీలోనే నేను నడవాలని, దీనుల పైన దయను చూపాలని, రోగుల కొరకై ప్రార్థించాలని, దీనుల పైన దయను చూపాలని, రోగుల కొరకై ప్రార్థించాలని, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని దయా, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని నాదయా, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను శత్రువునైనా క్షమించాలని, రక్షణ వార్తను ప్రకటించాలని, శత్రువునైనా క్షమించాలని, రక్షణ వార్తను ప్రకటించాలని, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నా అణువణువున ఆశ ఉందయా, నిన్ను చేరాలని తపన నాదయా, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, ఆమేన్, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని,
నా అనువనువున ఆశ ఉందయ్యా, నేను చేరాలని తపన నాదయ్యా, నా అనువనువున ఆశ ఉందయ్యా, నిన్ను చేరాలని తపన నాదయ్యా, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని, నీలాగే నేను బ్రతకాలని, నీతోనే నేను నడవాలని. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తుతులు. పరిశుద్ధాత్ముడా, నిశ్చయంగా మీరు నాలో ఉన్నారు, నేను మీలో ఉన్నాను, మనము ఏకమై ఉన్నాం. నాలో నుండి మీ స్వరాన్ని మీ బిడ్డలకు బోధించండి, మీరు ప్రత్యక్షపరచుకోండి. మీకా గ్రంథం 5:2 మీరు వాగ్దానం చేశారయ్యా, ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి. నాలో మీరు ప్రత్యక్షపరచుకోండి, మీరు కనుపరచుకోండి, మీరు బోధించండి. ఈ సమయం మీది మీకు అప్పగిస్తున్నాను తండ్రి. వినగల చెవి, గ్రహించగల మనస్సు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామం పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రేమ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సేవకుల కూడిక మొట్టమొదటి రోజు ఏమండి అయ్యగారు వాక్యం ఇచ్చారు ఏమండి. అప్పుడు మనం అంశం చెప్పుకున్నాం కదా, మన సేవకు మాదిరి ఎవరు చెప్పండి? మొట్టమొదటి కొత్త నిబంధనలో మొట్టమొదటి సేవకుడు ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన సేవకు ఏం చెప్పండి? మాదిరి. ఎవరు మాదిరి? యేసయ్య మన సేవకు మాదిరి. అటువంటి మాదిరి అటువంటి యేసయ్య ఎలా సేవ ప్రారంభించాడు? ఎలా ప్రారంభించాడు? 2 మాటలు చెప్పుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఏమంటే ఒకసారి గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం ఎంతవరకు గుర్తుందో. ఆయన సేవ ఎలా ప్రారంభించారు? ఎన్ని సంవత్సరాలకి సేవ స్టార్ట్ చేశారు చెప్పండి? పోనీ ఎన్ని సంవత్సరాలకి? 30 సంవత్సరాలకి. 30 సంవత్సరాల తర్వాత ఎక్కడికి వచ్చాడు ఆయన? 3.5 సంవత్సరాలు సేవ చేశారు. 30 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గర లోబడి జీవించారు. 30 సంవత్సరాలకి ఎక్కడికి వచ్చారు ఆయన? ఎవరి దగ్గరికి వచ్చారు? బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గరికి వచ్చి బాప్తిస్మ అనేది తీసుకున్నారు. బాప్తిస్మ తీసుకుని ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు శరీర ఆకారములో పావురం వలె, ఏ ఆకారములో? శరీర ఆకారములో పావురం వలె ఆయన మీదకి వచ్చి వ్రాలాడు ఆయన. ఏమండి? అప్పుడు ఆత్మతో ఆయన నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ఆయన ఆత్మపూర్ణుడు అయ్యాడు. ఆత్మపూర్ణుడైనటువంటి యేసయ్య పరిశుద్ధాత్ముడు ఎక్కడ తోసుకుని వెళ్ళిపోయాడు ఆయన్ని? చెప్పాలి. అరణ్యంలో తోసుకెళ్ళిపోయాడు. అరణ్యంలో ఎన్ని దినాలు ఉన్నారు ఆయన? 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత ఆ 40 దినాలు ఉపవాస ప్రార్థన ముగించుకొని ఏ బలముతో సేవకులు అడుగుపెట్టాడు? ఆత్మ బలముతో. ఏ బలముతో చెప్పండి? ఆత్మ బలముతో సేవలు ఆయన ఏం చేశాడు చెప్పండి? అడుగు పెట్టినట్లుగా మనం చూస్తాం. అంటే యేసయ్య ఎప్పుడు కూడా ఎవరి వశంలో ఉండేవాడు ఆయన? చెప్పండి, ఎవరి వశంలో ఉండేవాడు? ఏ మనుషుని వశంలో ఆయన ఉండేవాడు కాదు. ఏ మనుషుడు ఏంటంటే ఆయన మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఏమండి, ఆయన ఎవరు నన్ను వర్షపరచుకోలేదు, ఆయన ఎవరు వర్షపరచుకునే అవకాశం అనేది లేదు. ఎప్పుడు కూడా ఏ వర్షంలో ఉండేవాడు చెప్పండి? ఆయన ఆత్మవర్షములో ఉంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. యేసయ్య చేసినటువంటి సేవలో ఆయన బోధ ఎలా ఉండేది చెప్పండి? ఆయన బోధలో మొహమాటం లేదు, అధికారం కలిగిన వాళ్ళ ఆయన బోధించేవాడు. ఎలా బోధించేవాడు చెప్పండి? అధికారం కలిగిన వాని వల్లగా ఆయన బోధించేవాడు. ఆయన సేవలో ఏముంది? ప్రభావం ఉంది. ఏముంది చెప్పండి? ఆయన సేవలో ప్రభావం ఉంది. ఏమండి? ఆయనలో ఉన్నటువంటి ప్రభావం బయటకు వచ్చి అందరిని ఏం చేస్తూ ఉండే చెప్పండి? స్వస్థపరుస్తూ ఉండేది. ఏమండి? అంత ప్రభావం పొందుకోవడానికి యేసయ్య ప్రార్థన జీవితం ఏంటి? ఎటువంటిది? ఆయన ప్రార్థన జీవితం ఉండేవాళ్ళు ఉదయాన్ని ప్రార్థన చేసేవారు, మధ్యాహ్నం సాయంకాలం ప్రార్థన చేసేవారు, రాత్రంతా ప్రార్థనలో గడిపేవారు, ఏకాంత ప్రార్థన చేసేవారు. ఏమండి? ఆ ప్రార్థన ఎట్లా ఉండేది? అంటే ప్రార్థన మహా రోదనతోనూ కన్నీళ్లతోనూ ఏమండి తను మరణము నుండి రక్షింపగలవానికి ఆయన ప్రార్థనలు యాచనలు చేసేవాడు. దేవునికి స్తోత్రం. అండి ఆయన ప్రార్థన జీవితం మనకి ఎలా అని చెప్పండి? ఒక మాదిరి. ఎవరి ప్రార్థనా జీవితం? యేసయ్య ప్రార్థన జీవితం మనకేం చెప్పండి? ఒక మాదిరికరమైనటువంటి ప్రార్థనా జీవితం ఆయన చేశారు. మనమందరం ఎవరు అడుగు జాడలో నడవాలి? ఎవరు అడుగు జాడలో నడవాలి? మనకి సేవకు మాదిరి ఎవరు? వేరే సేవలను కాపీ కొట్టక్కర్లా.
వేరే సేవను కాపీ కొట్టక్కర్లా. ఏమండి, మనలో ఏమండి ఒక పాస్టర్ గారు తన కుమారుడిని ఏమండి ఒక పాస్టర్ గారి దగ్గరికి బైబిల్ ట్రైనింగ్ పంపించాడు, మదనపల్లి రాజశేఖర్ గారి దగ్గరికి. ఏమండి ఆ ట్రైనింగ్కి వెళ్ళేటువంటి ఆ పాస్టర్ గారి కుమారుడు బయటకు వచ్చి అచ్చు ఎవరిలాగా బోధిస్తాడు ఆయన చెప్పండి, మదనపల్లి రాజశేఖర్ లాగానే బోధిస్తాడు ఆయన. ఏమండి ఆ బోధ విధానం చూసారా? అంటే అట్లా మనం కాపీ కొట్టాల్సిన పని ఏం కూడా లేదు. మనం ఎవరిని చూసి కాపీ కొట్టాలి? యేసు ప్రభు వారిని చెప్పడమే మరుద్దా. దేవునికి స్తోత్రం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యేసయ్య మనకి మాదిరి, ఆయన బోధే మనకి మాదిరి, ఆయన ప్రార్థన జీవితమే మనకి మాదిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా సేవ చేస్తున్నటువంటి యేసయ్య రహస్యంగా ఎక్కువ గంటలు ప్రార్థన చేసేవారు, బహిరంగంగా క్లుప్తంగా ఆయన ప్రార్థన చేసేవారు. ఏమండి యేసుప్రభు దగ్గరికి ఒక పక్షవి గల రోగి వచ్చినప్పుడు యేసయ్య అన్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నారు. అనగానే కింద ఉన్న పక్కన ఉన్న పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకున్నారు? పాపములు క్షమించడానికి ఈయన ఎవరండి అని లోపల అనుకుంటా ఉంటే అది యేసయ్య ఎలా తెలుసుకున్నారు? యేసయ్య మార్కు సువార్త 2వ అధ్యాయం చూడండి, ఎలా తెలుసుకునే వాళ్ళు చూడండి. మనకు కూడా ఈ అనుభవంలోకి వెళ్ళాలి. మనం కూడా ఈ అనుభవం. ఏమండి మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం వచనం పట్టుకోండి, 8వ వచనం. మార్కు సువార్త 2:8. యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఆగండి, సబ్జెక్ట్ వచ్చేసింది, పాయింట్ వచ్చేసింది. ఏమండి ఎలా తెలుసుకునే వాళ్ళు? ఏమండి ఆయన నిలబడి బోధిస్తున్నారు, కింద వింటున్నటువంటి వారిలో ఎటువంటి దురాలోచన వచ్చేదో, ఏ ఆలోచన చెప్పండి? ఆ దురాలోచన ఎటువంటి దురాలోచన వచ్చేదో వెంటనే యేసయ్యకి ఎలా తెలిసిపోయేది? ఆత్మలో ఆయనకి తెలిసిపోయేది. ఏమండి వాక్యం విని కింద కామెంట్స్ పెట్టక మునిపే, వాక్యం వింటూ మార్కులు వేయక మునిపే. ఏమండి మార్కులు వేసే వాళ్ళు ఉంటారు అది చెప్పండి. వాక్యం చెప్తున్నప్పుడు మార్కులు వేస్తూ ఉంటారు, వాక్యం వింటూ ఉన్నప్పుడు సెల్ ఫోన్లో కింద కామెంట్స్ పెడతా ఉంటారు. ఏమండి కామెంట్స్ పెట్టక మునిపే, ఏమండి మార్కులు వేయక మునిపే, వాక్యం చెప్పి నువ్వు దిగిపోగానే నీకు అటాక్ రాక మునిపే, ఏమండి నువ్వు చేసిన బోధకు కౌంటర్ ఇవ్వక మునిపే, కౌంటర్ ఇవ్వక మునిపే ఆత్మలో తెలుసుకునేవాడు ఎవరు చెప్పండి? యేసయ్య. దేవునికి స్తోత్రం, యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, అర్థమైందా కౌంటర్ ఇవ్వటం అంటే? తెలుసు కదా అందరికీ. ఏమండి ప్రియమైన బిడ్డలారా, ఆ కౌంటర్ ఇవ్వక మునిపే ఆత్మలో ఆయన తెలుసుకొని ఎమ్మటి చెప్పేసేవాళ్ళు జవాబు అనేది. ఏమని చూసారా? మీరు ఎందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు అని చెప్పని వారి లోపల ఉన్నటువంటి ఆలోచనలకు కూడా యేసయ్య జవాబు చెప్పేవారు. దేవునికి స్తోత్రం. నోటితో అడగక మునిపే వారి ఆలోచనకు కూడా ఏం చెప్పేవాళ్ళు చెప్పండి? యేసయ్య జవాబు చెప్పేవారు. అటువంటి కృప పొందుకుందుముగాక, అటువంటి అనుభవం మనం పొందుకుందుముగాక. దేవునికి స్తోత్రం. సరే, మరొక అంశం. ఇంకా లోపలికి వెళ్దామా? వాక్యం లోపలికి వెళ్దామా? దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యం లోపలికి వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య బోధలో ఎటువంటి అంశాలు ఉండేవి? ఆయన సంఘానికి వెలుపల ఎటువంటి ప్రసంగాలు చేసేవాడు, సంఘము లోపల ఎటువంటి ప్రసంగాలు చేసేవారు? ఒకటి గమనించండి, ప్రసంగం అనేది బయట ఒకలాగే లోపల ఒకలాగా ఉండకూడదు. పబ్లిక్లో చెప్పేది పబ్లిక్లో చెప్పాలి, సంఘంలో చెప్పేది సంఘంలో చెప్పాలి. అవునా? పబ్లిక్లో బోధ దేవుని దగ్గర తీసుకొచ్చేదిగా ఉండాలి. ఎక్కడ తీసుకొచ్చేదిగా ఉండాలి చెప్పండి? పబ్లిక్ మీటింగ్లు చేసే బోధ ప్రజలను ఎక్కడ తీసుకొచ్చేది ఉండాలి? యేసయ్య దగ్గర తీసుకొచ్చే విధంగా, మందిరానికి వచ్చే విధంగా, లోపలికి వచ్చే విధంగా ఉండాలి. లోపలికి వచ్చిన తర్వాత బోధ వేరు. మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఏ బోధ? ఆ బోధ సరిపోదు. లోపలికి వచ్చిన తర్వాత ఏ బోధ చేయాలి? అతన్ని పరిశుద్ధపరిచే బోధ. ఏ బోధ చెప్పండి? అతను మారు మనసులో నడిపించేటువంటి బోధ. దేవునికి స్తోత్రం. మరి ఇటువంటి అంశాలు యేసయ్యకి ఎలా దొరికాయి? ఇటువంటి అంశాలు ఎలా దొరికాయి యేసయ్యకి? యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. త్వరగా సహాయం చేయండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 14-15 వచనాలు త్వరగా సహాయం చేయాలి. సగమ పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచూ ఉండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి
చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొని, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చేయ నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు. దేవునికి స్తోత్ర. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బోధలో అంట తనకు తాను ఏం చెప్పండి, తన స్వకీయ మహిమను వెదుకునే బోధ ఉందంట. ఆయన పంపిన వాడిని మహిమపరిచే బోధ. ఇద్దరు ప్రసంగికులు బలిపీఠం మీద బోధ చేశారండి. ఒక ప్రసంగికుడు అద్భుతంగా బోధ చేశాడు, ఇంకో ప్రసంగుడు అద్భుతంగా బోధ చేశాడు. బయటికి దిగారు, కిందకి వెళ్తున్నారు. ఒక వ్యక్తి వచ్చాడు. ఈ ఒక వ్యక్తిని ఏమన్నా అంటే, మంచిగా బోధ చేశారండి, బైబిల్లో లేఖనాల ప్రకారంగా, ఉన్నది ఉన్నట్లుగా ఎంత మంచి బోధకుడు అండి మీరు అని చెప్పన్నారు. ఇంకొక ఆయన అంటున్నాడు, ఇంకో వ్యక్తిని ఇంకో రెండో ప్రసంగం చేశాడు కదా, ఆ వ్యక్తి తిరిగి వచ్చి ఇంకొక ఆయన అంటున్నాడు, మీరు చేసే బోధ ద్వారా యేసయ్య ఎంత గొప్పవాడో గ్రహించానండి అంటున్నాడు. దేవునికి స్తోత్ర. మీరు చేసే బోధ ద్వారా ఎవరు గొప్పవాళ్ళని గ్రహించారట? యేసయ్య గొప్పవాళ్ళని గ్రహించాను, అంత సర్వశక్తిమంతుడని నేను గ్రహించాను. ఆయన ఈ ఇద్దరి బోధల్లో ఏది స్వకీయ మహిమైంది, ఏది దేవుని మహిమను వెదికేది? యేసయ్యని మహిమపరిచింది. కరెక్ట్ ఆన్సర్. చెప్పలు మేము పరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. అందుకని బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 26వ వచనం, 8:26. కాబట్టి మీరెవరు 8:26 మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన వద్ద వినిన సంగతులే లోకములు. ఆయన వద్ద వినిన సంగతులు ఏం సంగతులు చెప్పండి? దేవుని వద్ద వినిన సంగతులు నేనేం చేస్తున్నాను చెప్పండి? బోధిస్తున్నాను. అది 8వ అధ్యాయం 38వ వచనం. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే, వినిన సంగతులు బోధిస్తున్నాడంట, చూచిన సంగతులు బోధిస్తున్నాడంట. 40వ వచనం. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను చాలు. ఏమండి ఇక్కడ చూడండి, ఒకటి దేవుని యొద్ద నేను వినిన సంగతులే. ఎవరి వద్ద వినిన సంగతులు? దేవుని వద్ద వినిన సంగతులు. రెండోది ఏం చెప్పుకున్నాం మనం? నేను చూచిన సంగతులే. 3వ వచనంలో ఏం చెప్పుకున్నాం? దేవుని వలన వినినటువంటి సత్యాన్ని. అంటే దేవుని దగ్గర విని, దేవుని దగ్గర చూచి అది ఏం చేయాలి చెప్పండి? సంఘానికి బోధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవి ఎవరు నేర్పిస్తారు? చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు నేను మీకు. ఎవరు నేర్పారు? కుమారుడైన యేసయ్యకి ఇట్లా చెప్పని ఎవరు నేర్పించారండి? తండ్రి వల్ల నేర్చుకున్నాడు. నేర్చుకునే మనసు నీకుంటే నేర్పుతాడు ఆయన. చెప్పలు మేము బరుద్దాం. దేవునికి స్తోత్ర. ఏ మనసుంటే, నేర్చుకునే మనసుంటే నేర్పుతాడు దేవుడు. నేర్చుకునే మనసు లేకపోతే నేర్పడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, నేర్చుకునే మనస్సు మనం కలిగి ఉందుముగాక. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్పించు యేసయ్యా, నేర్పించు యేసయ్యా, నా మంచి బోధకుడా. నేర్పించు యేసయ్యా, ఆమేన్. నేర్పించు యేసయ్యా,
నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చుండి విందునయ్యా. నేర్చుకొనుటకు యేసు కూర్చుండి విందునయ్యా. దేవునికి స్తోత్రం. నేర్చుకునే మనసుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నేర్పిస్తాడు. అంతేగాని ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి ఇక్కడ ఉన్నాను, అక్కడ నాకు ఎదురుగుండా నాకు పైన తిరుగుబాటు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఏమంటే బోధ వచ్చుద్ది, అతని గురించి వచ్చుద్ది బోధ. ఏమండి, నేను ఇక్కడ నిలబడ్డాను, అతను నా గురించి చెడ్డబాట్లు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నిలబడి ఇక్కడ ఏ బోధ చేస్తున్నాడు? ఇక్కడ ఆయన గురించే చేసేది బోధ. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఒక వ్యక్తి దశంభాగం కడుతున్నాడు, ఇంకో వ్యక్తి దశంభాగం కట్టట్లా. ఇప్పుడు బోధ ఏంటి? ఏ బోధ? అతని గురించే బోధ. ఆ బోధ వేరు. ఆ బోధల గురించి ప్రత్యక్షత దయచే ప్రభు అని అడిగితే దేవుని ఏకాంతంలో 7 రకముల బోధలు చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అవన్నీ వివరించడానికి కుదరదు, అదొక వేరే సబ్జెక్ట్ అది. ఏమండి, దేవునికి స్తోత్ర. ఆ బోధ కాదు. ఏ బోధ? దేవుని దగ్గర నువ్వు ఏం విన్నావో, దేవుని దగ్గర ఏం చూసావో, నువ్వు దేవుని దగ్గర ఏం నేర్చుకున్నావో అది చెప్పు బోధ. దేవునికి స్తోత్ర. అందుకనే ఆత్మ స్వరం వినాలట. ఏ స్వరం? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. లోపల ఆత్మ దేవుడు లోపలుండి చెప్పే స్వరాన్ని ఆత్మ చెవులు వినుగాక. దేవునికి స్తోత్ర. ఆత్మ స్వరము విని ఏం చేయాలి చెప్పండి? ఆత్మ స్వరము విని చెప్పేవారిగా ఉండేవారికి మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్ర. ఒక సంఘానికి నన్ను పిలిచారు. అక్కడ సమాధానం ఏమండి, మా ప్రాంతంలో, మా దగ్గరలో ఏమండి, దేవుడు ప్రభు నేను ఆ సంఘాన్ని పిలిచారు. ఉపాసకుడికి ఏం ప్రార్థన చేయాలి, ఏం వాక్యం చెప్పాలి ప్రభు అంటే సమాధానం గురించి చెప్పన్నాడు దేవుడు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణం ఏంటంటే అక్కడ గొడవలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? గొడవలు ఉంటే దేవుడు సరిగ్గా అదే విషయం చెప్పించి అందరూ సమాధాన పడండి అని చెప్పాడు దేవుడు. అయితే వాళ్ళు విన్నారు కానీ చేయలే. ఏం చేశారు చెప్పండి? వాళ్ళు విన్నారు కానీ చేయకపోవడం వల్ల ఆ ప్రార్థన అయిన తర్వాత గొడవ వచ్చేసింది. ముందుగా గ్రహించిన దేవుడు ఏం చేశాడు చెప్పండి? ముందుగా గ్రహించిన దేవుడు ఏం చేశాడు? ఆత్మదేవుడు సేవకులను ఎత్తుకుపెట్టుకొని చెప్పించినప్పుడు సంఘం ఏం చేయాలి? సంఘం ఏం చేయాలి చెప్పండి? లోబడి సమాధాన పడితే గొడవ జరిగేది కాదు. ముందుగా చెప్పి అట్లా దేవుడు ప్రవచనాత్మకంగా, దానినే ప్రవచనాత్మకమైన బోధ అంట. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా యేసయ్య సేవలో ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే యోహాను సువార్త 5:19, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని అన్నిటినీ ఎల్లను ఆయనకు అగపరచుచున్నాడని నేను మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్ర. ఏమండి, తండ్రి ఏం చూస్తున్నాడో కుమారుడు భూమి మీద అదే చేస్తున్నాడు, అదే సేవ. ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో చెప్పండి, అదే కుమారుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, భూమి దగ్గర చేస్తున్నాడు. చూడండి, తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో. ఎలా చూస్తున్నాడు? తండ్రి చేసేది ఇతనికి ఎలా కనబడుతుందండి? ఎలా కనబడుతుంది? ఏ కన్నులు కనబడుతుంది? ఆత్మ కన్నులకు. ఏ కన్నులు చెప్పండి? ఆత్మ కన్నులు. దేవునికి స్తోత్ర. ఆత్మ కన్నులతో చూసి కుమారుడు అదే చేస్తున్నాడంట. ఏమండి, ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుడు ప్రేమించు తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 21వ వచనం, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించెనో అలాగే మనిషి కుమారుడు కూడా తనకిష్టము వచ్చిన వారిని ఎవరిని పడితే వాళ్ళని బ్రతికించాడు. చచ్చిపోయాండి అండి. ఈ మధ్య బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గరికి ఒక ఆయన ఎండి వచ్చి తన తల్లి తండ్రి ఎవరు చనిపోతే నువ్వు ప్రార్థన చేసి బ్రతికిస్తావా లేదని తీసుకొచ్చి ధర్నా చేశాడు అక్కడ గేట్ దగ్గర. ఆయన లోపల నుంచి ఒక కడుగు బయటికి వెళ్ళి ఆయన లోపల నుంచి బయటికి రాలంతే, వాళ్ళు ఏమైనా చేసుకొని. దేవునికి స్తోత్ర. బ్రతికించేది ఎవరు?
దేవుడు బ్రతికించేది ఎవరు చెప్పండి? ఎవరు బ్రతికిస్తాడు? ఆయనకి ఇష్టం వచ్చిన వారిని. ఎవరు బ్రతికిస్తాడు? ఆయనకి ఇష్టం వచ్చిన వారిని. దేవునికి స్తోత్ర, యేసయ్యకు మహిమ కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, అటువంటి కృప మనం పొందుకుందుముగాక. దేవునికి స్తోత్ర, దేవుని శక్తి పొందుకుందుముగాక. దేవునికి స్తోత్ర. ఈ మధ్యకాలంలో మోహన్ సి లాజరస్ గారు విజయవాడలో పాస్టర్స్ మీటింగ్ పెట్టాడు. ఆయన ఇన్వైట్ ఆహ్వానం వస్తే వెళ్ళాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్తున్నాడు వాక్యములో, ఆయన దేవుని శక్తి గురించి చెప్తూ శక్తి పొందుకోవాలి సేవకులు అని చెప్పి, సంఘములో దేవుని శక్తి ఉండాలి అని వాక్యం ప్రకటిస్తూ ఒక అనుభవం చెప్పాడు. ఆ అనుభవం ఏంటంటే, ఆయన ఒకసారి అనౌన్స్మెంట్ చేశాడట, మీలో సేవ తర్ఫీదు ఎవరైనా కావాలంటే నేను ఇస్తాను రండి అని చెప్పంటే 27 మంది వచ్చారట యవనస్తులు. ఎంతమంది చెప్పండి? 27 మంది యవనస్తులు వస్తే దేవుని పిలుపు కలిగిన వాళ్ళే ఏమండి, వాళ్ళతో ఒకటే మాట అన్నాడంట, మీ దగ్గర సెల్ ఫోన్ ఉండకూడదు, ల్యాప్టాప్ ఉండకూడదు, కంప్యూటర్ ఉండకూడదు, కేవలం బైబిల్ మీరు మాత్రమే ఉండాలి. ఎవరు చెప్పండి? కేవలం బైబిల్ మీరు మాత్రమే ఉండాలి. నా దగ్గర 3 సంవత్సరాలు ఉండాలి. 3 సంవత్సరాలు నేను ప్రార్థన తర్ఫీదు ఇస్తాను అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 3 సంవత్సరాల తర్ఫీదు అయిపోయింది. ఒకసారి ప్రార్థన కూడికల్లో ఒక తల్లి 2 కుమార్తెలను తీసుకుని వచ్చింది ఆయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? మోహన్ సి లాజరస్ గారి దగ్గరికి తీసుకుని వచ్చింది. ఆ 2 కుమార్తెల పరిస్థితి ఏంటంటే, ఇద్దరికి మోగా చెవుడు. ఏం చెప్పండి? మోగా చెవుడు. ప్రార్థన చేయండి అని తీసుకొచ్చింది. ఈయన ప్రార్థన చేయాల అలా అక్కడ నిలబెట్టి పక్కకు చూశాడు. చూస్తే తన దగ్గర ట్రైనింగ్ పొంది 27 మంది కుర్రలు ఉన్నారు కదా, ఆ కుర్రలు ఒక కుర్రని పిలిచి, వీళ్ళు ఈ యవనస్తుల పిల్లలు, వాళ్ళకి మాటలు రావు, చెవుడు ఉంది, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, పక్క తీసుకెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరిచి తీసుకురా అన్నాడు. దేవునికి స్తోత్ర. ఎంత టైం ఇచ్చాడు చెప్పండి? 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ప్రార్థన చేసి స్వస్థపరిచి తీసుకురా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశ్చర్యమైన విషయం, పక్క తీసుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు, 5 నిమిషాల్లో తిరిగి వచ్చాడు. మోగతనం పోయింది, చెవుడుతనం పోయింది, ధారాళంగా మాట్లాడటం ప్రారంభించారు. చెప్పలు మహిమ పలుకుదాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్ర. సజీవ సాక్ష్యం, సజీవ సాక్ష్యం. 10 నిమిషాలు టైం తీసుకోవాలా? ఎంత టైం తీసుకోవాలి చెప్పండి? 5 నిమిషాల్లోనే పక్క తీసుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఆ చెవుడి దయ్యం పోయింది, మోగదయ్యం పోయింది, మాట్లాడటం ప్రారంభించారు, వినటం ప్రారంభించారు. అద్భుతం చేశాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అటువంటి శక్తి పొందుకుందుముగాక. దేవునికి స్తోత్రం. ఇలాంటి అనుభవాలు వింటూ ఉంటే లోపల ఆత్మలో ఏం చేయబడుతుంది చెప్పండి? రేపబడాలి. ఏం పడాలి చెప్పండి? రేపబడాలి ఆత్మలో. నాకు కూడా అటువంటి కృప నాకు దయచే ప్రభువా. ఆ కృప నాకు కావాలి. ఆశ ఉందా లేదా? ఆశపడితే తప్పకుండా దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం లోపలికి వెళ్దాం. యేసయ్య చేసిన సేవలో, ఆ సేవలో తన ఇష్టానుసారమైన సేవ చేయలా. ఎవరి ఇష్టానుసారమైన సేవ చేశాడు ఆయన? ఎక్కడుందో వాక్యం? యోహాను సువార్త 6:38. నా ఇష్టము నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే నేను ఇక్కడికి వచ్చాను. చాలు. నా ఇష్టము నెరవేర్చడానికి ఇక్కడికి రాలేదు, నన్ను పంపిన వాని ఇష్టం నేను నెరవేర్చడానికే నేను ఇక్కడికి సేవకు వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మన ఇష్టము ఏం చేయాలి చెప్పండి? చంపుకోవాలి. ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి? సేవకుడు ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలండి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారిగా మనము ఉండాలి. మన ఇష్టం ఏం చేయాలి చెప్పండి? చంపుకునేటువంటి వారిగా మనం కలిగి ఉందుముగాక. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇంకా యేసయ్యలో ఎంత తగ్గింపో తెలుసా? ఎంత తగ్గింపండి. యోహాను సువార్త 13:4-5 చూస్తే ఏమండి, 12 మంది శిష్యులకు ఆయన వాళ్ళని కూర్చోబెట్టి గిన్నెలో నీళ్లు పోసుకొని నడుముకు తువాలు కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు ఏం చేస్తాడు చెప్పండి? కడగటం ప్రారంభం. ఎంత తగ్గింపండి. ఏమండి, యోహాను సువార్త 13:4-5 ఆయన తగ్గింపు గురించి రాయబడి ఉంది. ఎవరు తగ్గింపు చెప్పండి? యేసయ్య యొక్క తగ్గింపు. ఆ రీతిగా
మన సేవలో మనం తగ్గించుకుందుముగాక. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తగ్గింపు మనలో ఉండాలి. ఎవరి తగ్గింపు అది చెప్పండి? యేసయ్యలో ఉన్నటువంటి తగ్గింపు మనలో కలిగి ఉండాలి. ఇంకా యేసయ్య సేవలో లోపలికి వెళ్తే తండ్రి కుమారుడు వేరువేరు కాదట. ఏం చెప్పండి? తండ్రి కుమారుడు వేరువేరు కాదట. తండ్రి నేను ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. ఎక్కడుంది ఆ మాట? యోహాను సువార్త 10:30. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. త్వరగా సహాయం చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. నేను తండ్రియును ఏకమై ఉన్నామని వారితో. నేను తండ్రి ఏమై ఉన్నా? నేను తండ్రి ఏమై ఉన్నా? చెప్పండి. ఏకమై ఉన్నాం. ఇప్పుడు సేవకులమైన మనము యేసయ్య వేరా, లేకపోతే మనము యేసయ్య ఏకమా? చెప్పండి. మనము యేసయ్య వేరా. నువ్వు యేసయ్య వేరైతే సైతాను ఆడుకుంటాడు, ఫుట్బాల్ ఆడుకుంటాడు. నువ్వు యేసయ్య వేరైతే ఎవరు ఆడుకుంటారు చెప్పండి? సైతాను ఆడుకుంటాడు. నువ్వు యేసయ్య ఏకమైతే నువ్వు ఆడుకుంటావు అన్ని ఫుట్బాల్. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్లో ఈ సత్యాన్ని అపోస్తలుడు పౌలు రాసుకొచ్చాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 6:16. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు. వేశ్యతో కలుసుకున్నవాడు వారితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్పుచున్నాడు కదా. 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకొనువాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏ ఆత్మ కలిగి ఉన్నారు చెప్పండి? ఏకాత్మై ఉన్నాం. నీవు నేను ఏమంటే ప్రభుని యేసుక్రీస్తు, మనం పరిశుద్ధాత్ముడు, మనం ఏమేమి ఉండాలి చెప్పండి? నీ ఆత్మ దేవుని ఆత్మ రెండు ఏమవ్వాలి? ఏకమవ్వాలి. ఏమండి? నువ్వు పరిశుద్ధాత్మ వాడుకోవడం కాదు. పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకున్నట్లుగా నువ్వు ఆయనకి అందుబాటులో ఉండాలి. అది నేను చాలామంది అంటుంటారు పరిశుద్ధాత్మను వాడుకోవాలండి. వాడుకోవాలి. ఏంటి వాడుకునేది? నువ్వు వాడుకోవాలా, ఆయన నిన్ను వాడుకోవాలా? పరిశుద్ధాత్ముడు నిన్ను వాడుకున్నట్లుగా నీవు దేవునికి ఏం చేయాలి చెప్పండి? సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకుంటాడో, ఆత్మచేత నింపబడతాడో, ఆత్మ పూర్ణుడవుతాడో, ఆత్మచేత అభిషేకించబడతాడో, అప్పుడు ఆయన ఆత్మ, ఏ దేవుని ఆత్మ రెండు ఏమవుతాయి? ఏకమవుతాయి. ఈ వచనాన్ని బట్టే యేసయ్య గారు పాట రాశాడు. ఏ పాట తెలుసా? నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందే. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందేదం. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరించునో, ఏమని ఓహో నా భాగ్యమో వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ
రక్తముచే కడుగబడినందున యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున ఆహా నా ధన్య ఓహో ఆహా చప్పట్లో ఏమని వివరింతును ఏమని వివరింతును నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును నేనెందుకని సొత్తుగా మారితిని యేసయ్యా నీ కడుగబడినందున యేసయ్యా నీ దేవునికి స్తోత్రం. నాలో నీవుండుట నీలో నేనుండుట ఏకాత్మ. ఏం చెప్పండి అది? ఆయన మనం ఏమై ఉన్నట్టు ఏకాత్మయ్య. ఆయన ఆత్మ మన ఆత్మ రెండు ఏకం అవ్వాలి. ఆయన ఆత్మ మన ఆత్మ ఏకమైనప్పుడు ఆయనకు నోరేది? సైతాన్ని గద్దించడానికి ఆయన నోరేది? ఆయన ఆత్మ మన ఆత్మ ఏకమైంది కదా, సైతాన్ని గద్దించడానికి ఆయన నోరు ఉండాలి కదా. ఆయన నోరు ఎవరు? నోరేది? మనమేనండి. నీ నోరే ఆయన నోరు. ఆయన చేతులే నీ చేతులే ఆయన చేతులు. పరిశుద్ధత సులువుగా పొందుకోవాలంటే ఇది ప్రత్యక్షత ఉండాలి. పరిశుద్ధతను సులువుగా పొందుకోవాలంటే ఈ ప్రత్యక్షత. ఏ ప్రత్యక్షత? నేను ఆయన వేరు కాదు, ఆయన నేనేమై ఉన్నాను చెప్పండి? ఏకమై ఉన్నప్పుడు, ఏకాత్మై ఉన్నప్పుడు ఆయన నోరే నా నోరు, ఆయన చేతులే నా చేతులు, ఆయన కాళ్ళే నా కాళ్ళు, ఆయన హృదయమే నా హృదయము, ఆయన మనస్సే నా మనస్సు. నేను ఆయన ఏకమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. నేను ఆయన ఏమైనా చెప్పండి? ఏకమై ఉన్నప్పుడు ఆయన నోరు నీ నోరు అయినప్పుడు నీ నోటితో ఏమండి పోల్బో సైతాన్ అంటే ఏమవుతుంది చెప్పండి? వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇది ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. కనుక యేసయ్య మనం ఏమవ్వాలి చెప్పండి? ఏకమవ్వాలి. ఇంకొక పాయింట్ చెప్పేసి భోజనం ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఆకలి రకాలు. రెండు రకాలు. ఒకటి కడుపుకు సంబంధించింది, రెండవది హృదయానికి సంబంధించి ఆత్మకు సంబంధించింది. అందుకే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు 3 దినాల మటు నా ఎద్దు ఉన్నారు వీళ్ళు, తినటానికి ఏమీ కూడా లేదు, ఆహారం వాళ్ళకి ఏమండి. అందుకే నీతి కొరకు ఆకలి దప్పికలు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొంచెం ముందుకెళ్దామా? ఆగుదామంటే ఆగు చేస్తాను నేను. చెప్పమంటారా? దేవునికి స్తోత్ర. అసలైన టాపిక్లోకి వచ్చేస్తున్నాం ఇప్పుడు. సేవకు మనీ డబ్బు టాపిక్లోకి వచ్చాము. డబ్బు అనేది సేవలో అవసరమా కాదా? డబ్బు ఉంటేనే సేవ జరుగుద్దా? డబ్బు లేకపోతే సేవ చేయగలమా? సేవలే చేయలేమా? యేసు ప్రభువు వారి దగ్గరికి ఒక అరశకేలు పన్ను వసూలు చేసి ఆయన వచ్చాడు. ఏమండి? యోహాను సువార్త క్షమించండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం 24, 25, 26, 27 వచ్చినాలు. త్వరగా సాయం చేయండి స్పీడ్గా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 24, 25, 26, 27 వచ్చినాలు. అరశకేలను పన్ను వసూలు చేయువాడు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకేలు చెల్లింపడా అని ఆయన అడుగగా, చెల్లించున నేను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి వద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అని అడిగాను. అతడు అన్యుల యొద్దన అని చెప్పగా, యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరం కలుగ చేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచినట్లా 1 షెకెలు దొరుకును,
దాన్ని తీసుకొని నీ కొరకు నా కొరకు వారికి మంజం. డబ్బు లేకుండా సేవ చేయగలమా, సేవ చేయలేమా? ఇది ప్రశ్న. డబ్బు లేకుండా సేవ చేయగలమా, సేవ చేయలేమా? చెప్పండి. నేను మీకంటే నేను గొప్పని కాదు. నేను మీకంటే నేను గొప్పని కాదు. నేనేమో చెప్పండి, చేయగలమా, చేయలేమా? బ్రదర్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం. దేవుని చేయొచ్చులేదు. కొంతమంది అంటారు, నాకు డబ్బులు ఉండాలి కానీ నేను సేవ ఎలా చేస్తాను? నాకు కారు లేదు, నాకు బైక్ కారు లేదు కానీ కారు ఉంటేనా ఇంకెంత సేవ చేసేవన్నా. ఏమండి, నాకు అది లేదు కానీ, నాకు సౌండ్ సిస్టమ్ లేదు, ఇది లేదు, అది లేదు కానీ అది ఉంటే ఇంకా సేవ ఎలా ఉండేది? ఇంకా గొప్పగా ఉండేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకు వచ్చిన 14 సంవత్సరాలు సైకిల్ మీద సేవ చేశా. 15వ సంవత్సరం అది చూశాడు దేవుడు. బండి ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు దేవుడు, గ్లామర్ బైక్ ఇచ్చాడు. ఏమండి, దేవునికి స్తోత్రం. 18వ సంవత్సరమున ఏమండి దేవుడు మారుతి వ్యాన్ ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 20వ సంవత్సరమున అది చూసిన దేవుడు ఎత్తిగా కారు, చిన్న కారు ఫ్యామిలీకి ఇచ్చాడు దేవుడు. అది చూసిన దేవుడు 25వ సంవత్సరమున ఏమండి క్షమించండి, ఫస్ట్ ఆల్టో 800 ఇచ్చాడు. చిన్నది ఏంటి చెప్పండి? ఆల్టో 800 ఇచ్చాడు. ప్రజెంట్ ఎత్తిగా 7 సీటర్ ఇచ్చాడు, పెద్దది. దేవునికి స్తోత్ర. ఇప్పుడు వీటికి ఓనర్ ఎవరు? వీటికి ఓనర్ ఎవరండి? ఓనర్ ఎవరు? యేసయ్య. నాయి కాదయ్యండి. దేవునికి స్తోత్ర. చప్పట్లు వేయబడుద్దా? దేవునికి స్తోత్ర. అవన్నీ నావి కావు. అవన్నీ ఎవరి చెప్పండి? యేసయ్య. వాటి ఓనర్ ఆయన. ఏమండి, ఆయన ఓనర్ వాటికి, నేను కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు ఉంటే సేవ చేయగలమా, సేవ చేయలేమంటే? కొంతమంది చేయగలమంటారు, కొంతమంది చేయలేమంటారు. యేసయ్య దగ్గర డబ్బులు ఉన్నాయా? లేవు. పన్ను వసూలు చేసాడు, వచ్చాడు వెంటనే ఆ శిష్యుని పంపించాడు. వెళ్ళి గాలం వేసిరా, ఆ చేప నోట్లు ఏం దొరుకుద్ది చెప్పండి? షెకెల్ దొరుకుద్ది, తీసుకొచ్చి నీకు నాకు కట్టమన్నాడు. డబ్బులో చాలా అపవిత్రత ఉంటుందని కల్లూరి గారు పద్దా చెప్తుండేవారు. కల్లూరి గారి ప్రసంగాల్లో మీరు విన్నారో లేదా? డబ్బులో చాలా ఏముంటుంది చెప్పండి? అపవిత్రత ఉంటుంది అయ్యా, చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులో చాలా భ్రష్టత్వం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉంటుంది అని చెప్తూ ఉండేవాళ్ళు కల్లూరి గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే డబ్బు ఎక్కువైతే అంట కళ్ళు నెత్తికొక్కి వస్తాయంట. కళ్ళజోడు ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుంది కళ్ళజోడు? ఇక్కడ ఉంటుంది కళ్ళజోడు. దేవునికి స్తోత్ర. అందుకే సామెతలో రాయబడి ఉంది, కన్నులు నెత్తికి ఎక్కిన వారి తరము గలదట. ఏ తరం అంట అది? కన్నులు నెత్తికి ఎక్కిన వాళ్ళ తరం కూడా ఉందంట. అందుకే డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమండి, డబ్బులు ఎక్కువ వస్తే ఎవరిని లెక్క చేయము మనం. ఏమండి, ఎవరిని లెక్క చేస్తామో? కడుపు నిండిన వాడంట తేనె పట్టినా తొక్కేస్తాడట. ఎందుకంటే కడుపు నిండింది కదా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అందుకనే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి హైదరాబాద్ నుంచి ఒక ఆయన ఒక నా దగ్గర వస్తూ ఉండేవాడు. వచ్చినప్పుడు వాళ్ళు 1000 కాలుకి ఇచ్చేవాడు అండి. వచ్చినప్పుడు 1000 కానుక ఇచ్చేవాడు. ఒకసారి దర్శనం వచ్చేసింది, రిఫరెన్స్తో సహా. వెళ్ళి ప్రవక్త దగ్గరికి నయమని వచ్చి డబ్బులు ఇస్తున్నట్టుగా ఇస్తా ఉంటే ప్రవక్త ఏమన్నాడు చెప్పండి? నాకు వద్దు అన్నాడు. ఆ దర్శనం వచ్చింది, నాకు అర్థమైపోయింది. ఆయన ఎంతంత ఇచ్చాడు మొత్తం రాసుకొని ఆయన అకౌంట్ నెంబర్ తీసుకుని సీక్రెట్గా ఆయన అకౌంట్లో పడేసా. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైన. అందుకనే ప్రియమైన దేని బిడ్డలారా, దాని గురించి చాలా చాలా టాపిక్ అవుతుంది. అయితే అసలు ధనం, సేవలో ధనం అనేది రాకపోవటానికి ఏ పాపాలు అడ్డున్నాయి? ఏ పాపాలు అడ్డున్నాయి? ఏ పాపాలను బట్టి డబ్బు రాదు? ఏమండి, అయితే సేవలో డబ్బు రావటానికి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? సేవలో డబ్బు రావటానికి ఏమండి మనం ఎలా ఉండాలి? మనం ఎలాగా ఉండాలి? దేవునికి స్తోత్రం. 12:30 అయింది. చెప్పుకుందామా? ముగించేసుకుందామా? చెప్పుకుందామా? దేవునికి స్తోత్రం. ఈ ఒక్క పాయింట్ చెప్పుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సీక్రెట్. ఎన్ని సీక్రెట్? దేని గురించి సీక్రెట్స్ ఇవి? డబ్బు వచ్చే, మనీ వచ్చే సీక్రెట్స్. ఎస్ అండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమండి, సామెత గ్రంథం 17:16 17వ అధ్యాయం 16వ వచనం. సామెత గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. బుద్ధిహీనుని చేతిలో
జ్ఞానము సంపాదించుకొనుటకు సొమ్ము ఉండనేలా వానికి బుద్ధి లేదు కదా. ఎవరి చేతిలో అంట? బుద్ధిహీనుని చేతిలో జ్ఞానము సంపాదించుకొనుటకు ఏముండాలి చెప్పండి? సొమ్ము ఉండనేలా. వానికి ఏమి లేదట? బుద్ధి లేదు కదా. అంటే బుద్ధికి సొమ్ముకి ఏముంది లింక్? దేనికి లింక్ చెప్పండి? బుద్ధికి సొమ్ముకి చెప్పాలి. బుద్ధికి సొమ్ముకి ఏముంది చెప్పండి? లింక్ ఉంది. సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు ప్రత్యక్షమై, నా కుమారుడా నీకేం కావాలో కోరుకో అంటే ఏమన్నాడు చెప్పండి? ఏం కావాలన్నాడు చెప్పండి? వివేకం గల హృదయం, జ్ఞానం నాకు కావాలయ్యా. అవునా? ఇప్పుడు యేసుడు ప్రత్యక్షమై మీ దగ్గరికి వచ్చి ఏమడితే మీరు ఏం చెప్తారు? యేసయ్య మీ దగ్గరికి వచ్చి, నా కుమారుడా నీకేం కావాలి అంటే, అయ్యా నాకు డబ్బు కావాలయ్యా, లేకపోతే కారు కావాలయ్యా, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను దగ్గరికి వచ్చి దేవుడు అడిగితే ఏమన్నాడు చెప్పండి? నాకు వివేకం కలిగినటువంటి జ్ఞాన హృదయం దయచే ప్రభువు అని అడిగాడు. జ్ఞానం దయచే ప్రభువు అని అడిగాడు. దేవుడు మెచ్చుకున్నా లేదా? మెచ్చుకొని అన్నాడు, శత్రువుల ప్రాణమునైనను అడగలేదు, ఐశ్వర్యం కూడా నువ్వు అడగలేదు, దీర్ఘాయు కూడా నువ్వు అడగల, కానీ నేను వీటన్నిటిని నీకు ఇస్తున్నాను అన్నాడు. చెప్పండి, మేము మరుద్దాం. దేవునికి స్తోత్రం. వీటిని నువ్వు అడగకపోయినా నీకు ఐశ్వర్యం ఇస్తున్నా, నువ్వు అడగకపోయినా నీ దీర్ఘాయు ఇస్తున్నా, నువ్వు అడగకపోయినా శత్రుల ప్రాణాన్ని నీకు చెప్తున్నా. అంటే జ్ఞానానికి సొమ్ముకి లింక్ ఉంది. దేనికి లింక్ ఉంది? జ్ఞానానికి డబ్బుకి ఏముంది? లింక్ ఉంది. ఉందా లేదా? వాక్యార్థం చూపిస్తానండి మీకు. ప్రతిదీ వాక్యం నోట్ చేసుకోండి. అలా ఉందో లేదో పరిశీలన చేయండి, రాసుకొని. సామెతల గ్రంథం 21:20 ఇందా చెప్పింది మీకు తెలిసిందే అని నేను వాక్యం డిఫరెన్స్ చెప్పలేదు. సామెతలు 21:20 చెప్పండి. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. దేవునికి స్తోత్ర. బుద్ధిహీనుడు దానిని వ్యయపరచును. ఎవరి ఇంట్లో ఉంటాయి? జ్ఞానుల ఇంట్లో ఏముంటాయండి? జ్ఞానుల ఇంట్లో ఏముంటాయి? విలువ గల ధనం ఉంటుంది, నూనెయు ఉంటుంది. ఇప్పుడు నా ఇంట్లో డబ్బు లేదంటే నాకేమి లేదు. నా ఇంట్లో డబ్బు లేదంటే ఏమి లేదు చెప్పండి? నాకు జ్ఞానము లేదు. నా ఇంట్లో డబ్బు లేదంటే నాకు బుద్ధి లేదు అని అర్థం. ఏ వాక్యాన్ని బట్టి? బుద్ధిహీనుని చేతిలో జ్ఞానం సంపాదించిన సొమ్ము ఉండదు లేదా? వానికి ఏం లేదు చెప్పండి? బుద్ధి లేదు కదా అన్నాడు కదా. ఆ వాక్యాన్ని బట్టి నేనేం దిద్దుకోవాలి? ఆ వాక్యాన్ని బట్టి ఏం దిద్దుకోవాలండి? నాకేం లేదు దిద్దుకోవాలి. నాకు బుద్ధి లేదు ప్రభువా, నాకు జ్ఞానం అనేది లేదయ్యా, అందుకే నా ఇంట్లో ఏమి లేదు, విలువ గల ధనము లేదు, నూనె నా ఇంట్లో లేదని ఏం చేయాలి చెప్పండి? దిద్దుబాటు చేసుకుంటే నీకు కాస్త దొరుకుద్ది దేవుని దగ్గర. దేవునికి స్తోత్ర. నేను జ్ఞానిని అనుకుంటే నేను జ్ఞానినిగా దాన్ని నువ్వు అనుకోనవద్దు. నీ జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు. యెహోవా యందు భయభక్తి కలిగి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. దేవునికి స్తోత్ర. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అంటే నీకు ఏమీ ఉండదు, నీకు దొరకదు. నాకు తెలియదు ప్రభువా, కాస్త చెప్పయ్యా నేర్చుకుంటానంటే నేర్పిస్తాడు దేవుడు. కాస్త ఇవ్వయ్యా అంటే ఇస్తాడు. దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యాలను బట్టి ఏం దిద్దుకోవాలండి? నాకు జ్ఞానం లేదు ప్రభువా, నాకు బుద్ధి లేదయ్యా, నాకు బుద్ధి దయచే ప్రభువా. మరొక వాక్యంలో ఏముంది తెలుసా? బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలను ఆయన యందు గుప్తములై ఉన్నవి. కొలస్సీ రాసిన పత్రిక 3:15 కొలస్సీ రాసిన పత్రికలో రాయబడి ఉంది 3:15లో. ఏమండి? బుద్ధియు, ఆ లైన్ వరుస క్రమంలో ముందు బుద్ధి పెట్టాడు, తర్వాత జ్ఞానాన్ని పెట్టాడు, తర్వాత సర్వ సంపదలు పెట్టాడు. నీకు ముందు సర్వ సంపదలు ఇస్తే బుద్ధి లేకపోతే
ఏమవుతుంది? బుద్ధి లేకపోతే. ముందు సర్వసంపదలు ఇచ్చాడనుకోండి, నీకు బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే ఏమవుతుందండి? కొంతమంది తల్లిదండ్రులు కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టి 100 ఎకరాలు కొడుకుల చేతిలో పెడుతున్నారు. ఎవరి చేతుల్లో? కొడుకు చేతిలో పెడుతున్నారు. కొడుకుకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, తాగుబోతే ఆ 100 ఎకరాలు ఏం చేస్తున్నాడు? మొత్తం అమ్ముబడేసేసి తాగేస్తున్నాడు. ఏం లేదు? బుద్ధి లేదు. నీకు బుద్ధి లేకుండా, జ్ఞానము లేకుండా సర్వ సంపదలు నీ చేతిలో దేవుడు పెడతాడా? పెట్టడా? పెట్టడు. దేవుడు పెట్టాలంటే బుద్ధి ఉండాలి. ఏముండాలి చెప్పండి? జ్ఞానము. దేవునికి స్తోత్రం. యేసయ్యకి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో చూస్తే డబ్బుని దేవుడు ఏ చేతిలో పెట్టాడు? ఏ చేతిలో? అది ఏం చెప్పండి? ఎడమ చెయ్యా, కుడి చెయ్యా? రైట్ ఆన్సర్. సామెతల గ్రంథం 3:16. సామెతలు 3:16 రైట్ ఆన్సర్. ఏమండి? రైట్. సామెతలు 3:16లో దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో డబ్బుని ఎప్పుడు కూడా ఏ చేతిలో ఉండాలి? ఏ చేతిలో ఉండాలి? దాన్ని ఎడమ చేతిలోనే పెట్టుకోవాలి. అందుకే చొక్కాకి జేబు ఎక్కడిచ్చారు? చొక్కాకి జేబు ఎక్కడిచ్చారండి? ఎడమ పక్కన. కొంతమంది గుండెలు లబ్ డబ్ అంటూ ఉంటే, కొంతమంది గుండెలు డబ్బు 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 అంటూ ఉంటాయి. దేవునికి స్తోత్ర. అర్థమైందా? కొంతమంది గుండెలు కొట్టుకుంటే లబ్ డబ్ అంటాడు. కొంతమంది గుండెలు డబ్బు 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 అనుకోండి. చూసారా? డబ్బుకి ఏ స్థానం పెట్టాడు దేవుడు చెప్పండి? ఎడమ చేతిలో ఉండాలి. దానికి మొదటి స్థానం ఇచ్చావా, తొక్కేసుద్ది నేను అంతే. కుడి చేత్తో డబ్బుని ఎవరికైనా ఇచ్చావనుకోండి, వాళ్ళు ఏమంటే ఎడం చేతి ఇస్తే తీసుకుంటారా? ఎడం చేతి ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. కుడి చేత్తో ఇమ్మంటారు. దేంతో ఇమ్మంటారు చెప్పండి? కుడి చేత్తో ఇవ్వమంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులు కుడి చేతులు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలు మనము దాన్ని ఎక్కడ ఏ చేతిలో పెట్టాలి? అది క్రమం. ఎవరు పెట్టిన క్రమం? దేవుని క్రమం. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములోకి ఏమండి, మరి అయ్యగారు టైం అయిందంటుంది, వచ్చినట్టున్నారు. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని ధనానికి ఏ స్థానం ఇవ్వాలి చెప్పండి? ఎడమ చెయ్యి, ఎడమ స్థానంలో ఉండాలి. దాన్ని నెత్తికెక్కించుకోకూడదు. అందుకే బైబిల్లో తిమోతి రాసిన పత్రికలు అనుకుంటా పౌలు రాస్తూ అంటున్నాడు, ఏమన్నా చెప్పండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకున్నారు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి, దేన్ని ఆశించి? డబ్బుని ఆశించి ధనవంతులకు అపేక్షించేవారు శోధంలోను, ఉరిలోను, అవివేకయుక్తములైనటువంటి అనేక హానికరమైనటువంటి దురాశల్లో పడతారు. ఈ మధ్యకాలంలో సేవకుల దగ్గరికి ఎవరో వచ్చారంటే, ఏదో స్కీమ్ వాళ్ళు ఏంటి, విశ్వాసుల చేత 1000 కట్టిస్తే 4000 ఇప్పిస్తాం అని చెప్పి ఏదో కట్టించారంట. స్కీమ్ వచ్చిందంట. అనేక మంది సేవకులు ఏం చేశారు? విశ్వాసుల చేత అనేక ₹1000 డబ్బులు కట్టిస్తే ఏమంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పని వాడు దివాలా ఎత్తాడు. విశ్వాసులందరూ వచ్చి ఈ సేవకుని పట్టుకున్నారు. నువ్వే కట్టించావు అని చెప్పని. సంఘం ఏమైపోయింది చెప్పండి? సంఘం స్మాష్. దేన్ని బట్టి చెప్పండి? దేన్ని బట్టి? చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు రాకపోవడం గల పాపాలు ఏంటో చెప్తున్నారు, రాసుకోండి. 1 ప్రవర్తన దిద్దుకోవాలి. హగ్గయి 1:6. డబ్బులు రాకపోవడానికి గల పాపాలు. ఏ పాపాలు దిద్దుకుంటే డబ్బు వచ్చుద్ది? డబ్బులు రాకపోవడానికి అడ్డుగా ఉన్నటువంటి పాపముల్లో 1 ప్రవర్తన దిద్దుకోవాలి. హగ్గయి గ్రంథం 1:6. హగ్గయి గ్రంథం రాబడి రావటానికి, రాబడి రాకుండా ఆగిపోవటానికి గల కారణాల్లో మొట్టమొదటి ప్రవర్తన. హగ్గయి గ్రంథం 1:6. ఏమండి? త్వరగా తీసి సాయం చేయండి. మీరు విస్తారంగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయొచ్చునను, ఆకలి తీరక ఉన్నది. పానము చేయొచ్చునను, దాహము తీరకున్నది.
పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా అలా ఉండటానికి గల కారణం ఏంటి? ఏం దిద్దుకోవాలి? ప్రవర్తన దిద్దుకోవాలి. ప్రవర్తన దిద్దుకుంటే ఏమొచ్చుద్ది చెప్పండి? రాబడి. రెండవదిగా డబ్బు రాబడి రాకపోవడానికి నువ్వు దశంభాగాలు కరెక్ట్గా తీగపోయినా రాబడి రాదు. సేవకెళ్ళిన కొత్తలో మందిరం స్థలం కోసం దేవుని తిరిగి వెళ్ళి అడుగుతూ ఉంటే, ఏకాంతంకి వెళ్ళి పొలంలో పడి మామిడి తోటలో పడి ప్రార్థన చేస్తూ ఉంటే 3 రోజులు పగలు రాత్రులు ఆ మామిడి తోటలో పడి అయ్యా మందిరానికి స్థలం పోయి అని అడుగుతూ ఉంటే ఆకాశం నుండి దేవుని స్వరం వినబడతా ఉంది, నా కుమారుడా నాకిచ్చి నన్ను శోధించు. ఏమన్నాడు చెప్పండి? నాకిచ్చి నన్ను శోధించు. సేవకి కొత్తగా వెళ్ళాం రిక్తాస్తాలతో, ఏముంది మన దగ్గర ఇవ్వటానికి అని ఎంత పరిశీలన చేసినా నేను నా భార్య అర్థం కావట్లా. ఏమండి దేవుణ్ణి అడిగాం, ప్రభువా మీరు ఏది చూపిస్తే అది ఇవ్వటానికి రెడీ, అది ఏదైనా సరే మీరు ఏం చూపిస్తే అది ఇవ్వటానికి రెడీ, బయట ప్రభువా అంటే. అప్పుడు పెళ్ళైన కొత్తలో మేము సేవకి వెళ్ళాం. ఏమండి అప్పుడు మా పాస్టర్ గారి మెడలో బంగారపు నాంతాడు ఉంది, కళ్యాణ పొంగరాలు బంగారపు వస్తువులు చూపించాడు. నేను పాస్టర్ గారు మాట్లాడుకున్నాం. ఆమె 1 రోజు 2 రోజులు ఆలోచన చేసింది, తర్వాత దేవునికి సరెండర్ అయిపోయింది, తీసిచ్చేసింది. దేవునికి కానుక ఇచ్చేసాం. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసాం. అయ్యా నాకు ఇచ్చిన నన్ను శోధించమన్నావు ప్రభువా, నాకు కలిగింది నీకు ఇచ్చాం, నాకు దయచే ప్రభువా, మందిరానికి స్థలంకి డబ్బులు కట్టాలి అక్కడ అంటే. ఏమండి 25వ తారీఖు కట్టాలి, 24వ తారీఖున దేవుడు అమౌంట్ సమకూర్చేశాడు. చాలా మేము మరుద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. విజయవాడలో సొంత ఇల్లు ఉండేది, 150 గజాలు, 3 పోర్షన్లు, మొత్తం అమ్మిపడేసేసి దేవునికి కానుకిచ్చేసాం మొత్తం కూడా. యేసయ్యకు మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. దేవునికి ఇవ్వకుండా ఏమండి దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎలా పొందుకుంటావు? బైబిల్లో రాయబడింది లూకాసు వార్త 6:38లో, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. ఏమండి ఇయ్యుడి మీకు ఇయ్యబడును. మలాకి గ్రంథం 3:10లో ఉంది. ఏమండి నాకు ఇచ్చి నన్ను శోధించినల్లా. దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎలా పొందుకుంటావు? ఏమండి ఈ కోటాలకి ఎంత ఖర్చు అండి? ఈ కోటాలకి పెట్రోల్ తెలుస్తుంది, అది ఉట్టికొన్న వాళ్ళు తెలియదు. ఈ కోటాలకి ఎంత ఖర్చు కదా. నీకు కలిగిన దాంట్లో నువ్వు ఎంతో కొంత ఏం చేయాలి? నీ స్తోమతను బట్టి నీకు కలిగిన దాంట్లో ఉట్టిగా తిని వెళ్తాం కాదు. నీకు కలిగిన దాంట్లో ఎంతో కొంత గుప్పిలు విప్పి కానుకిప్పి వెళ్ళాలి. అది క్రమం. దేవునికి స్తోత్రం. నీ దగ్గర ఏమీ లేకపోతే అది దేవుని తెలుసు కదా. అది నీకు కలిగిన దాంట్లోనే అన్నాడు దేవుడు, నీ స్తోమతను బట్టే. ఇంత ఖర్చు అండి, బోళ్ళు అంత ఖర్చు, కొన్ని వేల రూపాయలు ఖర్చు అండి ఇంతమందికి భోజనాలు అంటే. అవునా? దేవుని మాటకు లోబడి అయ్యగారు పెడుతున్నారు. ఏమంటే మనం బలపడాలని, మన సేవలు బలపడాలని. అలాంటప్పుడు నీకు కలిగిన దాంట్లోనే, నీ 2వ భాగంలోనే, సేవకుల భాగంలోనే ఎంతో కొంత తీసుకొచ్చి ఏం చేయాలి చెప్పండి? కానుక పెట్లు వేయి. దేవునికి స్తోత్రం. ఇయుడి మీకు ఇవ్వండి. నేను ఎవరైనా ప్రసంగం పిలిచారనుకో, ఉపవాస కూడికలు కానీ పబ్లిక్ మీటింగ్స్ కానీ ఎక్కడ ప్రసంగం పిలిచారనుకోండి, నువ్వు చెప్పే అంశంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ అంశమైనా తీసుకో, కానీ అక్కడున్న సంఘానికి మీరు దేవునికి ఇవ్వటం నేర్చుకోండి అని ఆ పాయింట్ మాత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ అంశమైనా తీసుకో, అది ఉపవాస కూడికి కానీ అది ఏ కూడికి కానీ ఏ అంశమైనా చెప్పి ఆ సంఘస్థులు ఏం చెప్పాలి చెప్పండి? నేను ఎవరైనా పిలిస్తే దేవునికి ఇవ్వటం ద్వారా ఈ మేలు ఉంటుంది, దశంభాగాలు వెళ్ళి కట్టకపోతే కట్టుకోండి అని ఒక పాయింట్ చెప్పు. ఎందుకంటే స్థానికంగా చెప్పే అయ్యగారు మాట అంతగా లెక్క చేయరు. నువ్వు బయట నుంచి వచ్చిన అయ్యగారు చెప్పే మాట ఏం చేస్తాపండి? వింటారు. అది నేను ఒక ప్రాంతానికి పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాను. ఏమండి దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఒక స్థలము పాస్టర్ గారికి ఇస్తాన్నారంట. ఇన్ని రోజులను బట్టి పెండింగ్లో పడతా ఉంది, అది ఇవ్వట్లా. నేను పబ్లిక్ మీటింగ్ పిలిచాడు. ఆ పబ్లిక్ మీటింగ్లో దేవుడు ప్రేరేపణ కలిగించాడు. నేను చెప్పుకున్న సబ్జెక్ట్ వేరు, ఆ అంజులలో దేవుని దగ్గర నడిపించాలని ఆ సబ్జెక్ట్ చెప్తూ ఈ పాయింట్ అట్లా అంటించాడు. టచ్ చేసా, టక్కన ఆ పాయింట్ ఆ వ్యక్తిని పట్టుకుంది. మీటింగ్ అయిన తర్వాత ఆ స్థలం కాగితాలు తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టి కానుకగా ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేపించేశాడు. దేవునికి స్తోత్రం. చెప్పులు మేము మరుద్దాం. యేసయ్యకు మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం. నిన్ను పబ్లిక్ మీటింగ్ పిలిచినా, ఉపవాస కూడికలు పిలిచినా, ఏ కూడికలు పిలిచినా ఈ పాయింట్ మాత్రం నువ్వు ఏం చేయాలి చెప్పండి? చెప్పే వారిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటి దశమం తీయిపోయినా ఏం చెప్పండి? రాబడి రాదు. తర్వాత 3వ పాపం, కామ వికార చేష్టల వల్ల రాబడి రాదట. హెజ్కేలు 16:27.
త్వరగా సహాయం చేయండి, 10 నిమిషాల్లో ముగించేద్దాం. ఏమండి, యెహెజ్కేలు 16:27 కామ వికార చేష్టల వల్ల కూడా నీకు రాబడి రాదు. వ్యభిచార పాపం వల్ల నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన ఫిలిస్తీన్ల కుమార్తెలు నిన్ను. ఏ పాపం వల్ల జీవనోపాధి తగ్గుతుంది? ఏ పాపం వల్ల రాబడి తగ్గుతుంది? ఏ పాపం వల్ల కరువు వస్తుంది? చెప్పండి. కామ వికార చేష్టలు. ఏ చేష్టలు? కామ వికార చేష్టలు. వ్యభిచార పాపం వల్ల ఏం రాదు చెప్పండి? రాబడి రాదు. ఇది నేను పాయింట్ చెప్పుకున్నా మనం. 3. 4వది ధనాపేక్ష వల్ల కూడా రాబడి రాదు. ధనం మీద మనసు పెట్టిన. సామెతలు 23:4-5 త్వరగా సహాయం చేయండి. సామెతలు 23:4-5 ధనాపేక్ష వల్ల, అంటే ధనం మీద మనసు పెట్టినా కానంట రాబడి రాదట. సామెతలు 23:4-5 ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కల దగ్గరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలో ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవును. చాలు. ఏమండి, ఏ పాపం సరి చేసుకోవాలి దీంట్లో చెప్పండి? ధనం మీద మనసు పెట్టుకుని అన్నీ ఏం చేయాలి చెప్పండి? దిద్దుకోవాలి. 5వ పాయింట్, నువ్వు ఆత్మీయ తండ్రికి దూరమైన, దేవునికి దూరమైన నీకు కరువు వచ్చుద్ది. ఎవరికి దూరం అయితే చెప్పండి? తండ్రిని విడిచిపెట్టాడు తప్పిపోయిన కుమారుడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏమండి, ఏం పడ్డాడు వాడు ఇబ్బంది పడసాగి. ఏ పడసాగి చెప్పండి? వాడు ఇబ్బంది పడసాగి ఎక్కడ చేరాడు? పందులు మేపేవాని దగ్గర. కారణం ఏంటి? ఏ పాపాన్ని బట్టి? ఏం దిద్దుకోవాలి? దాంట్లోంచి ఏం దిద్దుకోవాలండి? దేవునికి దూరమైని, దేవుణ్ణి విడిచిపెట్టిని, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టి దూరంగా ఉన్నాయి, అవి దిద్దుకోవాలి. దిద్దుకుంటే నీకు ఆ ఇబ్బందులు పోతాయి. తర్వాత 6వ పాయింట్, మనుషుల వైపు చూసినా, ఎవరైపు చూసినా ఆయన ఏదో ఇస్తాడు, వచ్చి మనకేదో ఇస్తాడని చెప్పని ఆయన జేబులెంక, పర్సులెంక, బ్యాగులెంక చూసినా కానీ నీకు రాబడి రాదట. కీర్తన 118:8 మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. ఒక సేవకుడు తన భార్యకు చెప్పెళ్ళాడు, అమ్మ ఇంట్లో కావాల్సింది నీకు మనీ వచ్చుద్ది, అంబో ద్వారా వచ్చుద్ది, వెయిట్ చెయ్యి అని చెప్పి వెళ్ళాడు పాస్టర్ గారు. ఏమండి, పాస్టర్ గారు వెళ్ళాడు. ఈమె రోజు దేనికోసం ఎదురు చూస్తుంది? పూర్వకాలంలో మనీ ఆర్డర్లు ఉండేవి కదండి. మా పోస్ట్ మ్యాన్ వచ్చి ఏం చేసి డబ్బులు ఇచ్చేవాడు కదా, మనీ ఆర్డర్ ద్వారా. దానికోసం ఎదురు చూస్తూ ఉంది. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది, 4 రోజులు గడిచిందా కానీ డబ్బు రావట్లా. ఏమండి, 5వ రోజున పాస్టర్ గారు వచ్చాడు. ఏంటమ్మా 5 రోజులు ఏమైందంటే, నువ్వు మనీ వచ్చుద్దన్నావు, దాని వైపు చూస్తాను రాలేదని చెప్పాడు. అప్పుడు ప్రార్థనలో కూర్చుంటే దేవుడు అన్నాడు, నా వైపు చూడకుండా, ఎవరైపు చూడకుండా? నా వైపు చూడకుండా మనుషుల వైపు చూసింది కాబట్టి నేను పంపించలేదన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇవి దిద్దుకోవాలి. ఏమండి, ఇంకేం దిద్దుకోవాలి? నిద్రశక్తుల వల్ల కూడా రాబడి రాదు. సామెతలు 6:9, 10, 11 నిద్రశక్తుల వల్ల కూడా, అంటే అతిగా నిద్రపోవటం వల్ల. ఏమండి, లిమిట్ లేకుండా, లిమిట్ ఉండాలి ప్రతిదానికి, లిమిట్ లేకుండా అన్లిమిటెడ్గా. ఏమండి, ఎక్కువ నిద్రపోతే దానివల్ల కూడా ఏం రాదు, నీకు రాబడి రాదు. మరొక పాయింట్, సోమరితనం వల్ల రాబడి రాదు. దేనివల్ల? సోమరి వాణి, చేను ముళ్ళ తప్పలు, గచ్చ పొదలు. ఏమండి, సోమరివాడు పస్తుపడి ఉంటాడట. పస్తుపడి ఉండేది ఎవరు? సోమరివాడు. ఏమండి, సోమరితనం అనే పాపం దిద్దుకోవాలి. ఆ పాపాన్ని బట్టి కూడా రాబడి రాదు. ఏమండి, తర్వాత కొన్ని దేవుడి పరీక్ష వలన కూడా ఇబ్బందులు కొలుములో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? కొంతమందిని పరీక్షిస్తారు. అన్ని కోణాల్లో పరీక్షలు చేయాలి రాబడి రాకపోవడానికి. ఒక కోణం కాదు, అన్ని కోణాలు వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? పరిశీలన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రాబడి రావాలంటే నువ్వు ఎలా ఉండాలి? సామెతల గ్రంథం చూసినట్టు ప్రసంగి గ్రంథం 2:26, ప్రసంగి గ్రంథం 2:26 ప్రసంగి గ్రంథం 2:26 ఏలయనగా దైవ దృష్టికి మంచివానిగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగు చేసే పని
ఆయన పాపాత్మునికి నిర్ణయిస్తాడట. దేవునికి స్తోత్ర. నీకు ఇవ్వటానికి ఎవరు చెప్పండి, ప్రయాసపడి పోగు చేసే పనిని ఎవరికి అప్పగిస్తాడు దేవుడు? పాపాత్ముని. అయితే నువ్వు ఎలా ఉండాలి? దేవుడు నీకు ఇవ్వాలంటే దైవ దృష్టికి ఎలా ఉండాలి చెప్పండి? ఇష్టడుగా ఉంటే నీకు ఇస్తాడంట దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 22 అధ్యాయం 4వ వచనం. సామెతలు 22 అధ్యాయం 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగినుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుతుంది. ఐశ్వర్యం కావాలంటే యెహోవా యందు ఎలా ఉండాలి చెప్పండి? మనం భయము, ఇంకేముండాలి చెప్పండి? భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్య భాగంలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ధనం ఎన్ని రకాలు? ధనం ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి భూలోక ధనము, రెండవది పరలోక ధనం. అర్థమైందా? భూలోక ధనాన్ని నువ్వు చనిపోయే లోపల పరలోక ధనంగా మార్చుకోవాలి. అప్పుడు పరలోకంలో నువ్వు ఎలా ఉంటావు? ధనవంతుడిగా ఉంటావు. భూలోక ధనము పరలోక ధనంగా ఎలా మారుద్ది? ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళాను అనుకోండి, నా కరెన్సీ పనికిరాదు, నా డబ్బు. నేనేం చేయాలి? ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే వెళ్ళిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఈ డబ్బుని దుబాయ్ కరెన్సీలోనికి మార్చుకోవాలి. మార్చుకుని ఆ డబ్బు తీసుకుంటేనే నేను దుబాయ్లో అడుగు పెడితే ఆ కరెన్సీ చెల్లుబాటు అవుద్ది. అంతేనా కాదా? బ్రదర్ వారు తెలుసు, అనేక దేశాలు వెళ్ళి వచ్చారు. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగును గాక. భూలోక ధనాన్ని ఏ ధనంగా మార్చుకోవాలి? ఎలా మారుద్ది? పరలోక ధనంగా ఎలా మారుద్ది? నువ్వు దేవునికి ఇవ్వాలి. ఇస్తేనే ఏం చెప్పండి? బేదలను కనికరించేవాడు యెహోవాకు. బేదలను కనికరించాలి. తర్వాత ఏం చేయాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టినంత ఏ ధనంగా మారిపోతుంది చెప్పండి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు ఏ పాపాలు అడ్డుపడుతున్నాయో ఏంటని నేర్చేసుకున్నాం. ఇప్పుడు రావడానికి దేవుడు చేసిన ప్రామిస్, వాగ్దానాలు చూసుకొని ముగించేసుకుందాం. మనం 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం. 2 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యమును వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు చెప్పండి? మనం ఏం కావాలని? ధనవంతులు కావాలని. మన నిమిత్తం ఆయన ఏమైపోయాడు? అది ప్రామిస్ అంటే చేసింది. ఇంకా దేవుడు ఇచ్చిన వాగ్దానాలు. యెషయా గ్రంథము 45:3. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3. ఏమండి? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. చెప్పండి, మేము మరుద్దాం. దేవునికి స్తోత్రం. ఆమేన్ అనండి. ఆమేన్ అంటే మీకు అవును కాక ఇక అయిపోయినట్టుగా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎక్కడ ధనాన్ని ఇస్తాడు దేవుడు నీకు? అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు నీకే, రహస్య స్థలములలో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. ఆమేన్, ఆమేన్ అనండి. అది రిసీవ్ చేసుకోవటం అంటే దేవుడు ఏదైనా మీకు ప్రామిస్ చెప్పాడు అనుకో, ఆమేన్ అనాలి అన్నమాట. అప్పుడు నీకు రిసీవ్ చేసుకున్నట్టు. అది దేవునికి స్తోత్ర. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీ 4:19 ముగిస్తున్నాను ఇక నేను. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. గట్టి చదవాలి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్ర. సేవకెళ్ళిన ప్రారంభ దినాల్లో దేవుడు మందిరం స్థలం ఇచ్చాడని చెప్పాను కదా. ఆ స్థలంలో బోర్ లేదు, ఏమండి, వాటర్ లైన్ లేదు. వాటర్ తీసుకోవాలంటే చాలా దూరం వెళ్ళి కొట్టుడు పంపు కొట్టుకొని 2 బకెట్లు జోడేసుకొని నీళ్ళు తీసుకురావాలి. విజయవాడ మాకు సొంత ఇంటి దగ్గర ఇంట్లోనే పంపు. మాకు నీళ్ళ బాధ తెలియదు. కానీ ఇప్పుడు పల్లెటూరు సేవకు వచ్చిన తర్వాత నీళ్ళు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పండి?
2 బకెట్లు జోడేసుకొని, అంత దూరం, చాలా దూరం ఉంటుంది, అక్కడ కొట్టుడు బోరు కొట్టుకొని, లైన్లో నిలబడి కొట్టుకొని 2 జోడేసి ఏం చేయాలి చెప్పండి, తీసుకొచ్చి తొట్టులో పోసుకోవాలి. నీళ్లు మొయ్యలేక దేవుని దగ్గర అయ్యా నీళ్లు మొయ్యలేకపోతున్నాను, నాకు కాస్త మంచి నీళ్ళు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు దేవుడు రిప్లై ఇచ్చాడు. దేవుడు ఆ రిప్లై ఈ వాగ్దానం. ఆ రిప్లై ఏం చెప్పండి, దర్శనంలో దేవుడు వచ్చి రిఫరెన్స్ ఇచ్చాడు. ఫిలిప్పీ 4:19 వాగ్దానం చేస్తాను చదువు అని చెప్పాను. ఎలా ఇచ్చాడు తెలుసా? రిఫరెన్స్ ఎలా ఇచ్చాడు తెలుసా? చెప్పండి. దర్శనం ఏమి దర్శనం? వాటర్ కనెక్షన్ ఇచ్చినట్టుగా, తొట్టి నిండా నీళ్లు వచ్చినట్లుగా, తొట్టి అంతా నిండిపోగా నీళ్లు పక్షి మోసుకెళ్తున్నట్టుగా దర్శనం ఇచ్చాడు. దాన్ని స్తుతించేశాక, నీకు స్తుతులు ప్రభువా, థ్యాంక్స్ అయ్యా. ఎందుకని? పరలోకంలో శాంక్షన్ అయింది, భూలోకంలో కూడా అయిపోద్ది. ఇక అయినట్టుగానే దేవుడు శాంక్షన్ చేశాడు. దేవుడు కనెక్షన్ ఇచ్చాడు. ఏమండి వచ్చింది, తొట్టి నిండా నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. ఏమండి శోధన వచ్చింది. ఏమిటా శోధన అంటే, మేము కనెక్షన్ తీసుకున్నటువంటి ఆ వాటర్ లైన్ తిన్నగా ఒక పెద్ద ట్యాంకీ ఉంది, ఆ ట్యాంకీకి నీళ్ళు ఎక్కడం లేదని చెప్పని అందరూ కంప్లైంట్ చేస్తే, ఎంఆర్ఓ గారు పోలీసులు వెంటబెట్టుకొని ఆ ట్యాంక్ లైన్ కింద ఉన్నటువంటి కనెక్షన్లన్నీ కూడా, వాటర్ కనెక్షన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటూ వస్తున్నారు. నా కనెక్షన్ దగ్గరికి వచ్చారు. ఈ కనెక్షన్ ఎవరిదన్నారు? ఇది విజయవాడ నుంచి కొత్తగా పాస్టర్ గారు వచ్చాడండి, ఇక్కడ సేవకు అని చెప్పాను, ఆ పాస్టర్ గారు కనెక్షన్ అండి అని చెప్పన్నారు. ఆ పాస్టర్ గారిని పిలిపించండి అని చెప్పన్నాడు పోలీస్ ఆయన అధికారంతో. ఏమండి అప్పుడే నేను మధ్యాహ్నం టైం భోజనం చేస్తున్నాను, సగం భోజనం అట్లా విడిచిపెట్టి చొక్కా వేసుకొని ఆయన దగ్గరికి వెళ్తున్నాను. దగ్గరకు కూడా రాలేదండి, అంత దూరంలో ఉన్నాడు ఆయన, పోలీస్కి ఆయన. ఏమండి నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టడం ప్రారంభించాడు. ఏమని? మీ పాస్టర్లందరూ దొంగలు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని. పోలీసు భాష, ఏ భాష అది? పోలీస్ లాంగ్వేజ్ తెలుసుగా మీకు. ఆ భాష వేరు, ఈ భాష వేరు. ఇది ప్రార్థనా భాష, ఆ భాష వేరు. దేవునికి స్తోత్రం. ఆ భాషలో తిట్టడం ప్రారంభించారు. ఏమండి నాకు ఆ చుట్టుపక్కలకి 30-40 మంది పోగయ్యారు. అంతమందిలో నన్ను తిట్టి ఏమన్నాడంటే, నోటికి ఇష్టమైన తిట్టి, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈ కనెక్షన్ కట్ చేయి, తీసే అని చెప్పన్నాడు. ఆ ముక్కేదో ముందు చెప్పచ్చుగా, తిట్టాలి దీనికి, అడగల. మనసులో వేదన, ప్రభువా ఏడ్చుకుంటూ కన్నీరు కార్చుకుంటూ అంతమందిలో నన్ను తిట్టేసరికల్లా నాకు గిల్టీ ఫీల్ అయ్యి, నేను ఏడ్చుకుంటూ మందిరంలోకి వచ్చేసి ఇంటికి వచ్చేసి అన్నం తినబుద్ధి కాల, మోకరించి ప్రార్థన చేస్తున్నా. నాకు ఇక్కడ ఎవరున్నారని నేను వచ్చాను? నా నేటివ్ ప్లేస్ విజయవాడ, నేను చదువుకున్నాను, ఉద్యోగం చేసుకునేవాడిని. నన్ను పిలిచావు సేవ నిమిత్తం, సేవ చేయమన్నావు, పల్లెటూరు పంపించావు, ఇక్కడ సేవకు వచ్చాను. నీళ్ళు లేవు అంటే ప్రార్థన చేస్తే నువ్వేగా నీళ్ళు ఇచ్చింది. నాకెందుకు ఈ శోధన? ఎందుకు అంతమందిలో నన్ను ఎవరు తిట్టారేంటి ప్రభువా? నాకు ఇక్కడ ఎవరున్నారు పట్టించుకునే వాళ్ళు? నన్ను దాన్ని పలకరించే వాళ్ళు ఎవరున్నారు? నాకు దిక్కు ఎవరున్నారు? ఇక్కడ నువ్వే నాకు దిక్కు, నాకు న్యాయం చేయి అని ప్రార్థన చేయడం ప్రారంభించాను. అలా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ అట్లా పడుకుని పోయాను. దర్శనంలో దేవుడు వచ్చి అన్నాడు, నా కుమారుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఫిలిప్పీ 4:19 చదువు, నీకు వాగ్దానం చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఏమండి టక్కని మెలకు వచ్చింది. బైబిల్ తెరిచి వస్తే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని నేను తీరుస్తాను, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు ఓదార్చాడు. దేవునికి స్తోత్ర. ఎవరు ఓదార్చారు చెప్పండి? అప్పుడు లోపల దుఃఖమంతా ఎగిరిపోయింది. ఇక ఎవరు ఓదారిస్తే, దేవుడు ఓదారిస్తే లోకంలో దుఃఖం అంతా ఎగిరిపోయింది. ఇక సంతోషంగా ఇక ప్రార్థన చేసుకుంటారు. కనెక్షన్ కట్ చేశారు, ఇక తీశారు, ఇక కనెక్షన్ లేదు, ఇక నీళ్ళు రావట్లా, మళ్ళీ మోసుకోవటం అక్కడి నుంచి. ఏమండి మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు దర్శనం ఇచ్చావు, నెరవేర్చావు, నీళ్ళు ఇస్తానని ఇచ్చావు, మళ్ళీ కనెక్షన్ కట్ చేశారు. ఇప్పుడు నువ్వు నా ప్రతి అవసరం తీరుస్తున్నావు కదా, ఇప్పుడు నాకు నీళ్లు కావాలి, నాకు అవసరం, నాకు నీళ్ళు ఇస్తావా లేదా అని కూర్చున్నా దేవుని దగ్గర. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు ఆ ప్రార్థనకి రిప్లై, ఎవరైతే కనెక్షన్ తీశారో మళ్ళీ ఆ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. మళ్ళీ యథాప్రకారంగా ఏమొచ్చేసినాయి చెప్పండి? నీళ్ళు వచ్చేసినాయి. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత మా కుమారుడు చిన్న బాబుని తీసుకొని కూరగాయలు తీసుకొద్దామని లోపల నుంచి మందిరం కాడ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్తున్నా, బుట్ట తీసుకొని కూరగాయలు తీసుకురాండి. ఇట్లా వెళ్తూ ఉంటే ఆ ఒక మదిరి నుంచి పోలీస్ కానిస్టేబుల్ ఒక ఆయన వచ్చాడు. స్పీడ్గా బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి నా దగ్గర టక్కున ఆఫ్ చేశాడండి. ఆఫ్ చేసి అన్నాడు, ఆ రోజున నిన్ను అనవసరంగా నోటికి ఇష్టం వచ్చినట్లు తిట్టాడు,
ఈ రోజున సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రా. నేను ఆయన ఉద్యోగం పోవాలని ప్రార్థన చేయలే. ఏమండి, ఏం చేయలేదు చెప్పండి? ఆయన ఉద్యోగం పోవాలని సస్పెండ్ కావాలని ప్రార్థన చేయలే. కానీ దేవుడు తన సేవకుని పక్షంగా న్యాయం చేశాడు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. నమ్ముతున్నావా? నీ పక్షంగా ఎవరున్నారు చెప్పండి? చెప్పుకోండి, మీ గుండెల మీద చేసుకుని చెప్పుకోండి, నా పక్షాన్ని దేవుడు ఉన్నాడని. నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు, నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు, నాకు న్యాయం చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నీ పక్షాన దేవుడు ఉన్నాడు, నీ పక్షాన మంతుడు ఉన్నాడు. మనుషులు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నీకు తోడు లేకపోయినా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నామే నిశ్చయంగా దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాడు. ఆమె నిశ్చయంగా దేవుడు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. ఆమె ఏంటి? ఆమెను పలకరేంటండి? నిశ్చయంగా దేవుడిని ఆశీర్వదిస్తాడయ్యా అంటే ఏం పలకాలి మనం? ఆమె నన్ను పలకాలి. అవునా? దేవునికి స్తోత్ర. నిశ్చయంగా నా దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టునుగాక. నిశ్చయంగా నా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. నిశ్చయంగా నా దేవుడు నీ సేవ జరిగించునుగాక. నీ సంఘము ఆత్మలతో నిండి పొర్లునుగాక. మందిరం లేని వారికి దేవుడు మందిరాలు ఇచ్చునుగాక. యేసు నామంలో స్థలము లేని వారికి స్థలము ఇచ్చునుగాక. మైక్ సెట్ లేని వాళ్ళకి సౌండ్ సిస్టమ్ దేవుడు ఇచ్చునుగాక. వాహనాలు లేని వారికి దేవుడు వాహనాలు యేసు నామంలో ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని పైవానిగా ఉంచునుగాక. దేవుడు మిమ్మల్ని తలగా నియమించునుగాక. నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేవానిగా దేవుడు చేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? దేవుడి కొద్ది మాటలు మనకి దీవించి ఆశించునుగాక. మోకరించిన ప్రార్థన చేసుకుని భోజనానికి వెళ్ళిపోదాం. మోకరించిన ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. మోకాల మీదకి వచ్చేద్దాం. ఒక్క నిమిషం. యేసయ్యా నీకు వందనాలు. నీలాంటి సేవ నాకు కావాలయ్యా. నీలాంటి బ్రతుకు నాకు కావాలి. నీలాంటి బోధ నాకు కావాలి. యేసయ్యా చెయ్యి. ప్రార్థన చేద్దాం. మోకాల మీదకి వచ్చేసి ఒక్క నిమిషం ప్రార్థన చేసేద్దాం. ఓ ప్రభు నీకు వందనాలు, 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 వందనాలు. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు వందనాలు. యేసయ్యా ఆ కృప నాకు దయచే ప్రభువా. అయ్యా కృప దయచే ప్రభువా. మనుషుల పైన ఆధారపడ్డానయ్యా, మనుషులు నమ్ముకున్నానయ్యా, మనుషులను ఆశ్రయించానయ్యా, మనుషుల పైన ఆధారపడ్డానయ్యా. మనుషుల వైపు చూశానయ్యా, వారి జేబుల వైపు చూశానయ్యా, వారి బ్యాగుల వైపు చూశానయ్యా. ఓ ఏమైనా ఇస్తారేమోనని వారి వైపు చూశానయ్యా. యేసయ్యా మనుషులు నమ్ముకున్నానయ్యా, మనుషుల పైన ఆధారపడ్డానయ్యా. నన్ను క్షమించండి. ఏయ్ కేకలేయాలి దేవుని దగ్గర. ఓ నా పాపమును బట్టే, నా కామాత్రతను బట్టే, నా కామ వికర చేష్టలను బట్టే రాబడి రావట్లేదయ్యా. ఓ భక్తి శ్రద్ధ నాలో లేదయ్యా. శ్రద్ధ భక్తులు నాలో లేవు ప్రభువా. అయ్యో నా ప్రవర్తన దిద్దుకోలేకపోయానయ్యా. జ్ఞానము లేని వాడిని అయిపోయానయ్యా, బుద్ధి లేని వాడిని అయిపోయానయ్యా. ఓ నేను జ్ఞానిని కదా అనుకున్నానయ్యా. ఓ నాకు జ్ఞానం ఉంది కదా అనుకున్నానయ్యా. నాకు తెలివిగా ఉంది అనుకున్నానయ్యా. ఓ ప్రభువా ఈ కేకలేయాలి, దేవుని దగ్గర వేయాలి. చేయి ప్రార్థన చేయాలి. ప్రార్థన నోరు తెరవాలి. యేసయ్యా వేయాలి, కేకలేయాలి. యేసయ్యా నేను జ్ఞానిని కదా అనుకున్నానయ్యా. నన్ను క్షమించండి. నేను బుద్ధి గలవాని అనుకున్నానయ్యా. క్షమించండి ప్రభువా. అయ్యో యేసయ్యా, అయ్యా సహాయం దయచే. నీకు ఇష్టడిగా జీవించలేకపోయానయ్యా. డబ్బుకు ప్రథమ స్థానం ఇచ్చానయ్యా. ధనం మీద మనసు పెట్టానయ్యా. ఐశ్వర్యం పొంద ప్రయాసపడ్డానయ్యా. ఓ వాటి మీద మనసు పెట్టుకున్నానయ్యా. యేసయ్యా డబ్బుకు ప్రథమ స్థానం ఇచ్చానయ్యా, ధనానికి ప్రథమ స్థానం ఇచ్చానయ్యా. యేసయ్యా ప్రార్థన చేయాలి. యేసయ్యా దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిశ్చయంగా దేవుడిని కన్నీటిని తొడవబోతున్నాడు. దేవుడు నిశ్చయంగా దేవుడు నీ సేవను పైకి లేవనెత్తబోతున్నాడు. నిశ్చయంగా దేవుడిని ఉన్నత స్థితిలో నిలబెట్టబోతున్నాడు. నిశ్చయంగా నా
దేవుడు అనేక ఆత్మలు నిండి పొర్లు విధంగా నీకు ఇవ్వబోతున్నాడు. చేయాలి, ప్రార్థన చేయాలి. మన మధ్యలో దేవుడు ఉన్నాడు, మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసయ్యా నీలా సేవ చేయాలయ్యా, నీలా బ్రతకాలయ్యా, నీలా బ్రతకాలి ప్రభువా. ఆ కృప నాకు దయచే, ఆ కృప నాకు కావాలి. యేసయ్యా నీలా బోధ చేయాలయ్యా, నీలా మాట్లాడాలయ్యా, నీలా చూడాలయ్యా, నీలా తగ్గించుకోవాలయ్యా. తగ్గింపు అందలేదు ప్రభువా, నాకు తగ్గింపు అందలేదయ్యా. నేల మటుకు తగ్గించుకోలేకపోయానయ్యా. ఎవరైనా ఒక మాట అంటే 10 మాటలు అన్నానయ్యా, క్షమించండి నాయనా. తగ్గించుకోలేకపోయానయ్యా, నోరు పూసుకోలేకపోయానయ్యా. యేసయ్యా నీలాంటి సేవ కావాలి, నీలాంటి సేవ చేయి, ప్రార్థన చేయాలి. నీలాంటి సేవ, యేసయ్యా నీలాంటి సేవ మాకు కావాలి, నీలా బ్రతకాలయ్యా. అయ్యా యేసయ్యా చేయాలి, ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి. ప్రార్థన చేయాలి. అయ్యా సేవలో పేదరికంలో ఉన్నానయ్యా, డబ్బు లేదయ్యా, రాబడి రావట్లేదు.